ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు ఆత్మీయ స్పందన అనేటువంటి దాంట్లో భాగంగా శ్రీమతి శరణ్య సాయిరామ్ శ్రీకాకుళం వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓవర్ టు శ్రీమతి శరణ్య. సాయిరామ్. సాయిరామ్ అండి. స్వామి దివ్య చరణాలకు భక్తితో ప్రణమిల్లుతూ అహం సత్యబోధక స్థాపకులైనటువంటి ఎమ్మెల్యన్ గారికి మరియు ఈ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అండి. శ్రీపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. ప్రార్థన యొక్క విశిష్టత గురించి, నెక్స్ట్ కర్మఫలం గురించి చెప్పదలుచుకున్నాను. ప్రార్థన ఎటువంటి ప్రారంధాన్నైనా కరిగించగలదు అని స్వామి చెప్పారు. 1982-83 ప్రాంతంలో గౌరీ అనే ఒక అమ్మాయి, తంజావూరుకు చెందిన అమ్మాయి, మంచి డాన్సర్. అంచెలంచెలుగా డాన్స్ చేస్తూ ఎదుగుతూ ఆ అమ్మాయికి ఒకసారి సీఎం దగ్గర ప్రోగ్రాం ఇచ్చే అవకాశం కలిగింది. ఇంకా 10 నిమిషాల్లో ప్రోగ్రాం ఇద్దాం అనగా ఆ అమ్మాయి వాష్రూమ్ లో జారి పడిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి బెడ్ రిడన్ అయిపోయింది. ప్రాబ్లం తెలియదు. ఇంకప్పటి నుంచి అమ్మాయి బెడ్ రిడన్ అయిపోయి మానసికంగా కృంగిపోయి చావు వచ్చినా బాగుండు కానీ చావు రావట్లేదు అని చాలా మానసికంగా కృంగిపోయిన సమయంలో ఆమె ఫ్రెండ్ అంతకంటే బాధపడిపోతూ ఉన్నది. ఏంటి, మంచి పేరు వచ్చే టైంలో మా ఫ్రెండ్కి ఇలా జరిగింది అని. ఆ టైంలో ఒక సాయి భక్తుడు అనే అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏంటమ్మా ఇలా ఉన్నావు అంటే, మా ఫ్రెండ్కి ఇలా జరిగింది, అన్ని ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, సీఎం ముందు ప్రోగ్రామ్ అనేసరికి మరి ఇలా జరిగింది, మా పొలలో చిన్నమ్మాయి ఇలా బెడ్ రిడన్ అయిపోయింది అని. అప్పుడు అతను అన్నారు, ఈ విభూతి తీసుకెళ్లి అమ్మాయికి పెట్టమ్మా, రోజు నీళ్ళల్లో కలిపి తాగమను అన్నారు. సరే నా ఫ్రెండ్ తనకి తీసుకెళ్లి ఇచ్చింది. ఎంతో మంది డాక్టర్లు ట్రై చేశారు, ఏమీ అవ్వలేదు. పోన్లే కనీసం నాకు చావు వచ్చినా చాలు, ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను అనుకుంటూ ఆ అమ్మాయి రోజు ఆ విభూది నీళ్లు తాగడం, విభూది పెట్టుకోవడం చేసింది. మళ్ళా ఓ వారం అయిన తర్వాత భక్తుడు వచ్చి, అమ్మా నీ ఫ్రెండ్ ఎలా ఉంది అని అడిగారు. ఏంటో తెలియని మానసిక ఆనందం అయితే తనకి కలిగిందండి అంటే, ఆ అమ్మాయికి చెప్పు, ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే మేము రోజు తన ఇంటికి వెళ్ళి మేము భజన చేసి వస్తాం, ఆ అమ్మాయిని పర్మిషన్ అడుగు అన్నారు. ఆ అమ్మాయి అంది, నా పరిస్థితి తెలుసు కదా, నేనేమీ చేయలేను, మీరొచ్చి చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు అంది. ఆ విధంగా ఆ భజన మండలి వాళ్ళందరూ రోజు స్వామి ఫోటో ఒకటి తీసుకెళ్లి అక్కడ పెట్టి ఒక అరగంట సేపు భజన, ఓ 10 నిమిషాలు సాయి గాయత్రి చేస్తున్నారు. ఇలా ఉండగా ఇంకా అమ్మాయికి తెలియని ఆనందము, అసలు బెడ్ రిడన్ అన్న స్థితి అమ్మాయి మర్చిపోయింది అనమాట. ఇలా ఉండగా ఒక రోజు అంది, నాకు కోరిక కలిగింది, మీరు తీరుస్తారా అని అడిగింది. వాళ్ళన్నారు, తప్పకుండా, మా చేతిలో ఉన్న కోరిక అయితే మేము తీరుస్తాము, చెప్పమ్మా అంటే, ఏమీ లేదు, మీరు భజన చేస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఒక్కసారి ఆ స్వామిని చూడాలనుంది, దర్శనం చేయించగలరా అని అడిగింది. ఎలా చేయిస్తారు, ఒక్క అడుగు కూడా తీసి వేయలేని స్థితి. ఈ అమ్మాయిని పుట్టపర్తిని ఎలా తీసుకువెళ్ళాలి అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఇంకొంతమంది అసలు ఏమీ లేని దానికి మనమే ఆ అమ్మాయికి ఆశ కల్పించాము, ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు, వెళ్ళి రోజు భజన చేసి ఇవ్వడం వల్ల ఆ అమ్మాయికి కోరిక కలిగింది, ఎలాగైనా తీర్చాలి, అంబులెన్స్ బుక్ చేసి పుట్టపర్తి పట్టుకుని వెళ్ళిపోదాం అన్నారు. సరే అని ఆ అమ్మాయిని తంజావూరు నుంచి పుట్టపర్తికి అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్లిన తర్వాత మరి లోపలికి అవ్వదు కదా, ఆ ముందు ఆ చెట్టు దగ్గర అంబులెన్స్ ఆపేశారు. వీళ్ళందరూ వెళ్ళారు స్వామి దర్శనానికి. స్వామి వచ్చారు, చక్కగా భజన చేశారు, చక్కగా స్పీచ్ ఇచ్చారు స్వామి, అన్ని చేశారు. వీళ్ళందరూ అయిపోయిన వెంటనే, అయ్యో ఈ అమ్మాయి ఒక్కతే అంబులెన్స్ లో ఏం చేస్తోందో అని వచ్చేసరికి ఆ అమ్మాయి వీళ్ళకంటే ఆనందంగా, ఆహా స్వామి ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత చక్కగా పాడారు అని వీళ్ళకి టకటక అన్ని చెప్పేస్తుంది. ఏంటమ్మా అంటే, స్వామి నాకు ఈ అంబులెన్స్ లోనే దర్శనం ఇచ్చారు, స్వామి చెప్పినవన్నీ నాకు వినపడ్డాయి అన్న. ఆహా అన్నారు. మళ్ళా సాయంత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి ఆ ఊరు వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు వాళ్ళన్నారు, స్వామి మాతో ఒక అమ్మాయి వచ్చింది పేషెంట్, ఆ అమ్మాయిని కూడా మేము తీసుకొస్తాం ఇంటర్వ్యూకి అన్నారు. స్వామి తీసుకురమ్మన్నారు. మిగిలిన వాళ్ళు అన్నారు, ఎలా తీసుకెళ్తాం, ఆ అమ్మాయిని భుజం మీద పట్టు తీసుకువెళతాం, స్వామి ఎంతసేపు ఇంటర్వ్యూ ఇస్తారో అంతసేపు ఆ అమ్మాయిని ఎలాగా మనం ఒళ్ళో పెట్టుకోగలము అని తర్జన భర్జనలు అవుతున్నారు. స్వామి పర్మిషన్ ఇచ్చారు, తీసుకుని వెళ్ళిపోదామని ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళారు. వెంటనే స్వామి అక్కడ ఆ అమ్మాయి కోసం ఒక సోఫా సెట్ ఏర్పాటు చేసి, ఈ సోఫా మీద పడుకోబెట్టండి అన్నారు. వీళ్ళు స్టన్ అయిపోయారు.
వెంటనే ఆ అమ్మాయిని సోఫా మీద పడుకోబెట్టారు. స్వామి వీళ్ళందరితో వ్యక్తిగత విషయాలు, అనేక విషయాలు, వాళ్ళ ఊరు విషయాలు అన్నీ మాట్లాడిన తర్వాత ఇంకేంటి అంటే అప్పుడు వాళ్ళన్నారు, "స్వామి, ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఈ విధంగా అయిపోయింది. ఆ అమ్మాయిని మీరేమి చెయ్యలేరా? మీరు తలుచుకుంటే ఆ అమ్మాయిని నడిచేటట్టు చేయగలరు కదా!" అన్నారు. అప్పుడు స్వామన్నారు, "ఆ అమ్మాయి ప్రారబ్ధం అలాగే ఉంది. కానీ ఏమీ కాని అమ్మాయి కోసం మీరు ఇంత బాధపడి, ఇంత కష్టపడి ఆగకుండా 40 రోజులు ప్రేయర్ చేశారు చూసారా? అది నన్ను కరిగించింది. మీకోసం మీరు చేసే ప్రార్థన కన్నా, ఇతరుల కోసం మీరు చేసే ప్రార్థన నన్ను కరిగిస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి ప్రారబ్ధాన్ని నేను తుడిచివేస్తాను" అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి లే అంటే లేచింది, నడు అంటే నడిచింది, పరిగెత్తంటే పరిగెత్తింది. ఈ విధంగా ఆ అమ్మాయిని ఫుల్ హెల్తీ పర్సన్‌ని చేసి స్వామి పంపించారు. ఆ అమ్మాయి ఇంకెప్పట్లాగే తన ప్రోగ్రామ్ ఇచ్చుకుంటూ మంచి డాన్సర్‌గా లైఫ్‌ని లీడ్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు కర్మఫలం. మహాభారత యుద్ధంలో కర్ణుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. కర్ణ అదే కృష్ణ, అసలు నేను ఏ కర్మ చేశాను? నేను చేసిన తప్పేంటి? నేనసలు ఏ పాపం చేశాను? ఏమిటి నాకీ స్థితి? పుట్టంగానే మా అమ్మ వదిలేసింది. ద్రోణాచార్యుల దగ్గర విద్యాభ్యాసం చేద్దామంటే క్షత్రియుడివి కాదు అన్నారు. పరశురాముల దగ్గర విద్యాభ్యాసం చేస్తే క్షత్రియుడివని తెలిసి శాపానికి గురయ్యాను. నాకు తెలియకుండా బాణం తగిలి గోవు మరణిస్తే ఆ యజమాని నన్ను శపించాడు. ఈ విధంగా నేను అన్ని కష్టాలే అనుభవించాను. అసలు నేను చేసిన తప్పేంటి? యుద్ధం చివరి టైములో మా అమ్మ వచ్చి "నీవు కూడా నా కుమారుడివే" అన్నది. హ్మ్. దుర్యోధనుడు కదా నాకింతటి స్థానాన్నిచ్చాడు. మరి దుర్యోధనుడు పక్కన ఉండి నేను యుద్ధం చేయడంలో తప్పేంటి అని అడిగితే, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, "నాయనా కర్ణ, నీవు చాలా అదృష్టవంతుడివి. పుట్టగానే మీ అమ్మ వదిలేసింది. అసలు అష్టమ గర్భం తన ప్రాణానికి ముప్పని ఎప్పుడు వస్తుందో అసలు పిండ రూపం దాల్చక ముందే నా మరణం డిసైడ్ అయింది. మరి నేనెంత దురదృష్టవంతుడిని. పుట్టగానే వేరే ప్రాంతానికి తరలింపబడ్డాను. నీవు చక్కగా రథాలు, గుర్రాలు, ఖడ్గాలు, బాణాలు ఇటువంటి వాటి మధ్య పెరిగావు. విద్యాభ్యాసం చేసావు. నీకు ఇది ఉంది, సైనిక బలం ఉంది. మరి నా బాల్యం ఎలా గడిచింది? ఆవుల అరుపులతో, పేడ వాసనతో నా పసి ప్రాయమంతా ఇలాగే గడిచింది. అసల గోకులంలో కష్టాలన్నిటికీ కారణం ఈ కృష్ణుడే అన్న నిందన కూడా నేను పడ్డాను. జరాసంధుడి నుంచి యమునా తీరానికి దాటిస్తే పిరికి పందా పారిపోయాడు అన్నారు. హ్మ్. నీవు చక్కగా విద్యాభ్యాసం చేశావు. నేను ఎప్పుడో 16వ ఏట సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశాను. మరి నేను కష్టాలనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు, కష్టాలు అన్నీ వస్తాయి. దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పుని నువ్వు సమర్థిస్తూ వచ్చావు. దుర్యోధనుడు ఎవ్వరి మాట వినడు. కానీ నీ మాట వింటాడు. నీకు అర్ధరాజ్యం ఇచ్చాడు కదా అని అతను చేసే ప్రతి అధర్మాన్ని నువ్వు సపోర్ట్ చేసావు. అసల తప్పు చేసిన వాళ్ళకంటే కూడా తప్పును ప్రోత్సహించే వాళ్ళకే దోషం ఎక్కువ. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఈ కురు వృద్ధులు, కురు పెద్దలు అందరూ మౌనం వహించారు. అప్పుడు కౌరవులలో ఒకడైనటువంటి వికర్ణుడు లేచి ఇది అధర్మము అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు నోర్మై, నీకేమి తెలీదు, నువ్వు చిన్నవాడు కూర్చో అన్నాడు. దుశ్శాసన ఇంకా ఆలోచిస్తావేంటి, వివస్త్రలు చేయి అన్నాడట. మరి ఎంత దోషము! నీకు అధర్మం అని తెలుసు. తెలిసినప్పటికీ ఏదో అర్ధరాజ్యం ఇచ్చాడు కదా అని నువ్వు అంతలాగా సపోర్ట్ చేస్తావా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, మనం ఎంత కింద పడి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ, మన అంతరాత్మ ఇది అధర్మము అని చెప్పినప్పుడు, మనం దానిని సపోర్ట్ చెయ్యకూడదు. వాడు మన ఫ్రెండే కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు. కానీ మనం అది ఖండించాలి. మనం వేసే అడుగు ఎలా ఉండాలి? విధి మనం వేసే చెప్పుల పైన ఆధారపడి ఉండదు. మనం వేసే అడుగుపై ఆధారపడి ఉంటుంది. ఆ ఒక్క అడుగు ధర్మం వైపు వేయాలి. భగవంతుడి వైపు వేయాలి. స్వామంటారు కదా! "మీరు ఒక్క అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు మీ వైపు వేస్తాను" అని. అలాగే శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల్ని విడిపించడానికి, చెరసాల నుంచి విడిపించడానికి వెళితే, అప్పుడు దేవకీదేవి అంటుంది, "నాయనా కృష్ణ, నీవు పరమాత్ముడివి కదా! పరంధాముడివి కదా! ఇంత సమయం నాకు పట్టిందా విడిపించడానికి మమ్మల్ని" అని చెప్పంటే,
అవునమ్మా, మరి ఆనాటి త్రేతాయుగంలో 14 సంవత్సరాలు నన్ను దూరం పెట్టావు కదా! ఆనాటి కైకవే ఈ దేవకీదేవి, ఆనాటి కౌసల్యే ఈ యశోద అని చెప్తాడు. అంటే కర్మ ఎవ్వరిని, అది మంచి అయినా చెడని ఎవ్వరిని వదలదు. ఉన్నవి అసలు రెండే, మంచి చెడు, దుష్కర్మ సత్కర్మ, పాపం పుణ్యం, ఎటు చూసినా ఉన్నవి రెండే. అది ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది మన పైనే ఆధారపడింది. స్వామి చెప్తారు, 84 లక్షల జీవరాశుల్లో విచక్షణ జ్ఞానం అన్నది ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాను. కాబట్టి ఏది మంచి ఏది చెడు అన్నది మనకి తెలుసు. తెలిసే తప్పులు చేస్తూ ఉంటాం. ఒకవేళ తెలియక పొరపాటున చేస్తే అయ్యో మన పశ్చాత్తాపపడి ఇహ జీవితంలో ఆ తప్పు చేయకుండా ఉంటే స్వామి అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. అసలు మనం ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటాం. అసలు మన సంసారం అనే ఈ జీవిత నావ ఎప్పుడు మునగదు, తేలుతూనే ఉంటుంది. ఎందుకంటే మన స్వామిని పట్టుకున్నాం కాబట్టి. చేపల్ని పట్టడానికి జాలారి వల విసురుతాడు దూరంగా, కానీ అవి దూరంగా ఉన్న చేపలన్నీ ఆ వలలో చిక్కుకుంటాయి. కానీ ఎక్కడైతే ఆ జారి దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ చేపలు, అవి సేఫ్ గా ఉంటాయి. ఎందుకంటే వాడి కాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. అలాగే ఇప్పుడు మనందరం సేఫ్ జోన్. ఎందుకంటే స్వామి పాదాలను పట్టాం కదా మనందరం. మనందరం స్వామి పాదాలను పట్టుకున్నాం. ఈ ధర్మ మార్గంలో మనం ఎంతసేపు సత్కర్మలు సత్సంగంలోనే ఉన్నాం. కాబట్టి మనం సేఫ్ జోన్. మన సంసార నావ ఎన్నటికీ మునగదు. స్వామి ఎప్పుడూ తేలుస్తూనే ఉంటారు. కాబట్టి మనం అసలు విచారించవలసిన పనే లేదు. అంతే అంటారు. సాయి రామ నౌక సాగిపోతోంది, సాయి కృష్ణ నౌక సాగిపోతోంది, అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు నామంబు పలికితే నావ సాగిపోతోంది. హాయ్ నామంబు పలికితే నావ సాగిపోతోంది. హైలెస్స హైలో హైలెస్స. మనం ఆ నావను పట్టుకున్నాం కాబట్టి మనకొచ్చిన ఇంకా కష్టమే లేదు. మళ్ళా ఇంకా ఏమంటున్నారు, ఆ నావ ఎటువంటి నావట? బీదలకు సాదలకు ఒక్కటే నావ, పండితులకు పామరులకు ఒక్కటే త్రోవ, తరతమ భేదాలు లేని ఈ నావ ఎక్కరా, తరతమ భేదాలు లేని ఈ నావ ఎక్కరా, నామంబు పలికితే నావ సాగిపోతోంది. హైలెస్స హైల హైలెస్స. పైగా అందరూ ఎక్కగలరా ఈ నావని? ఎవరెక్కగలరట? డబ్బిచ్చి మీరు ఈ నావ ఎక్కలేరు, దర్పము చూపించి మీరు ఈ నావ నడపలేరు. మరి ఎలా నడవాలి? సాయి రామ నామమనే మూల్యము చెల్లించరా, సాయి రామ నామమనే మూల్యము చెల్లించరా, నామంబు పలికితే నావ సాగిపోతోంది. హైలెస్స హైల హైలెస్స. సో మనందరం సేఫ్ జోన్ లోనే ఉన్నామండి. మనకి ఎటువంటి ప్రమాదము లేదు. స్వామి అనుగ్రహం ఇంకా మనపై దండిగా మెండిగా ఉండాలని ఈ అవకాశం కల్పించిన స్వామికి, ఎమ్మెల్యన్ గారికి అసలు ముందుగా ఈ అహం సత్యబోధక వేదికకి నేను శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నానండి. ఇందులో అతిరథ మహారథులు ఉన్నారు. నాకేమాత్రం తెలీదు. నేను కూడా అక్కడ ఇక్కడ విన్నదే చెప్పాను. ఏవైనా పొరపాటు ఉంటే మన్నించి ప్రార్థన. అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం సాయిరాం సాయిరాం. ఇందాక అమ్మాయి అన్నట్టుగా ఇప్పుడు విష్ణుప్రియ కూడా మా మేడం అడుగుతుందట. పుట్టపర్తి అంటే వాళ్ళ ఫాదర్ని అడుగుతుందట. పుట్టపర్తి తీసుకెళ్తే బాగుండు, పుట్టపర్తి తీసుకెళ్తే బాగుండు. ఆ అమ్మాయిని ధర్మక్షేత్ర తీసుకుపోవటమే కష్టం అవుతుంది. మరి అనేబుల్ టు టేక్ టు లోకల్ టెంపుల్, ధర్మక్షేత్రకే కష్టం. పుట్టపర్తి పోవాలి, సాయిబాబాను చూడాలి అని అమ్మాయి కోరిక. మరి చూద్దాం. ఇందాక అమ్మాయి చెప్పిన దాంట్లో మా దగ్గర నన్ను అంటుంటారు, మా చెన్నై ఈస్ట్ కోస్ట్ లో మా జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్ అంటుంటాడు, మీరు ఎవరికైనా సిక్గా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన చేస్తారా? నాకు చాలా ఇష్టము, నాకు ఇష్టమైన పని అది. నాకు చాలా మంది మెసేజ్ పెడుతుంటారు, సాయిరామ్ దయచేసి. ఈ మధ్యనే మొన్నటి రోజున మంచిర్యాలలో విష్ణుప్రియ తాలూకా వసంత లక్ష్మి ఉంటే తెలుసు. ఈ వసంత జాయిన్ అయితే అమ్మాయికి తెలుసు. నీ ఆపరేషన్ అయింది మొన్న పొద్దున 7 గంటలకి.
వాళ్ళ చుట్టాలకి తెలుసో తెలీదు, ఐ డోంట్ నో. 7 o'clock కాల్ చేసింది, నేను ఎత్తలేదు. ఆ టైంలో నిద్రపోతున్నాం. చూసుకుంటే కాల్ ఉంది. ఏంటంటే 7 o'clock ఆపరేషన్ సార్, దయచేసి ప్రే చేయరా అని. ఇమీడియట్ ఆపరేషన్ సక్సెస్ అయితే నేను పొద్దున్న లేచి నడుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళే మెసేజ్ పెట్టారు పుట్టపర్తిలో, ఈ మన విష్ణుప్రియ నాయనమ్మ. సో ఆయన మా స్పిరిచువల్ కోఆర్డినేటర్. ఒకసారి మేము మెడికల్ క్యాంప్ పోతుంటే ఆయన కారులో తీసుకుపోతుంటే అడిగాడు అనమాట. సో ఇంట్రెస్టెడ్ టు డూ భజన్స్ ఇన్ సిక్ హౌసెస్. చాలా ఇష్టమైన పని అండి. మీకు కూడా అవకాశం ఉంటే ఎప్పుడు చేయండి. ఆ అమ్మాయి ఉత్తగా చెప్పలేదు శరణ్య, ఏదో గాలిలో డైలాగ్ చెప్పి మనకు ఒక మోటివేషన్ ఇచ్చింది ఆ అమ్మాయి, ఒక థాట్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఐ కెన్ కంక్లూడ్ అండి. ఈ సంకల్పకార్య సిద్ధి వ్రతం ఎందుకు చేస్తానో మీకు తెలిసిందంటే ఒక యాంగిలే. నాకు 2 యాంగిల్స్ ఉన్నాయి దానికి. అవసరమైతే ప్రాణం నిలుపాలి. ఇప్పుడు ఇందాక అందుకే ఆ అమ్మాయి ఎందుకు నన్ను తీసుకుపోతే చాలా మంది అనుకుంటుంటారు, ఈ నేను బాధను భరించలేని తీసుకుపోమంటే ఆయన తీసుకుపోతాడా, చాలా బాగుంది ఉంచమంటే ఉంచుతాడా, మన చేతుల్లో లేదు. చాలా మంది ఇప్పుడు అంటుంటారు, నేను నరకయాతన పడలేదు, తీసుకుపోతే బాగుంది, చాలా మంది అనుకుంటుంటారు. టోటల్ హ్యూమన్ బీయింగ్. నేనే అనుకున్నా మన పంటి నొప్పి వచ్చినప్పుడే చికాకు పట్టి మనం ఏ స్థితిలో ఉన్నో ఆలోచించండి. ఆ విధంగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఈజ్ ద ట్రెజరర్ ఆఫ్ అవర్ సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్ కొత్తగూడెం. ఆ ట్రస్ట్ ద్వారానే మేము డీజేపీ అండ్ ఆర్ఫనైజ్ హోమ్ నిర్మాణం సాగింది. ఇట్స్ ఏ రికగ్నైజ్డ్ ట్రస్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అతనికి సడన్ గా మా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, మా తమ్ముడు కూడా ఐఏఎస్ బ్రదర్ కూడా వర్క్ ఫర్ 6 years ఇన్ పోస్ట్ ఆఫీస్. ఆయన ఇది బాగా తెలుసు. మా ఇంటికి ఒక రోజు భజనకు వచ్చాడు, 3 భజనలు పాడాడు. తెల్లారి నుంచి నోరు మాటలు రాలేదు అతను. ఈవెన్ సుబ్రహ్మణ్యం భజన కూడా పాడాడు. తెల్లారి నుంచి నో వర్డ్స్. ఏంటంటే తర్వాత తెలిసింది అతను క్యాన్సర్ అని. బెంగళూరు హాస్పిటల్ కూడా తీసుకెళ్లి అప్పటికే ముదిరిపోయింది, ఏం చేసే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితిలో ఆయన ఇంటికి వెళ్ళి సంకల్పకారి సిద్ధి వ్రతం ఆయన పక్కన కూర్చుని చేయాలనిపించింది నాకు. సో ఆస్క్ ద డివోటీస్ బికాజ్ దే ఆర్ సాయి డివోటీస్. వాళ్ళ కూతురు మంచి బాల వికాస్ గురు, వాళ్ళ అల్లుడు గారు మంచి డెడికేటెడ్ కమిటెడ్ సేవ. ఎప్పుడు ఆశ్రమంలో ఉంటాడండి. ఈ అమ్మాయి అంది, మనం సేఫ్ జోన్ లో ఉంటాం. ఎప్పుడు ఉంటాం సేఫ్ జోన్ లో? ఆయన గురించి ఆలోచిస్తే సేఫ్ జోన్ లో ఉంటాం. ఆయన గురించి ఆలోచన లేకపోతే సేఫ్ జోన్ లో కాదు, డేంజర్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ డేంజర్ జోన్ లో రూల్ ఏం లేదు. నిన్నే చెప్పారు స్వామి ఒక మాట, గాయత్రి మంత్రం గురించి ఒక మెసేజ్ పెట్టినప్పుడు చూడండి. ఎంతసేపు భగవంతుడు నా గురించి ఆలోచిస్తే మాయ మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఒక్క నిమిషం కనుక ఆయన చింత లేకపోతే మాయ ఖచ్చితంగా పట్టుకుంటుందండి, నన్నే పట్టుకుంటుంది. ఒక్క నిమిషం కనుక ఆయన ఆలోచన లేకుండా అంటే పిచ్చ ఆలోచనలు మనకు ఎన్నో వస్తుంది. మీరు చెప్పరు, నేను చెప్తుంటా. దట్స్ ది డిఫరెన్స్ టు మీ అండ్ టు యూ. మీరు చెప్పలేరు, నేను చెప్తుంటా ఓపెన్గా. నేను స్వామి చెప్పాడు, ఒక్క నిమిషం కనుక నువ్వు భగవన్నామానికి దూరంగా ఉంటే దట్ మాయా విల్ క్యాచ్ యూ ఆటోమేటిక్లీ ఇమీడియట్లీ వితౌట్ యువర్ నాలెడ్జ్. వెళ్ళాను, కుర్చీలో కూర్చున్నాడు ఆయన. వాళ్ళ బంధువులందరూ కూర్చున్నారు. సంకల్పకారి సిద్ధివ్రతం చదివాను. ఆ యొక్క జీవాత్మ హాయిగా వెంటనే భగవంతులో లీనమైపోయిందండి. సో వీ షుడ్ డూ ప్రేయర్స్ ఫర్ ద సిక్ పర్సన్. ఎవరైతే మన దగ్గరకు రాలేరో మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళాలండి. అదొక మోటోగా పెట్టుకోండి. మన దగ్గరికి రాగలిగిన వాళ్ళు మంది వస్తారు. నేను వచ్చి ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, రేపు ఎల్లుండి ఫ్రైడే ట్యూస్డే ఈవినింగ్. దే కేమ్. ఎప్పుడైతే మన దగ్గర రాలేని వాళ్ళు ఉంటారో మస్ట్ గో టు దెమ్ అండి. సరేనే చాలా బాగా మాట్లాడావు, ఏం చేత కాదు. యూ కెన్ స్పీక్ 45 minutes ఆల్సో. అంత పొటెన్షియాలిటీ ఉంది నీ దగ్గర. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవో భవ, పితృదేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్
శ్రీ సత్యసాయి ఈశ్వరి పాద పద్మములకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ నాకు ఈ యొక్క అహం సత్యబోధక అనే గ్రంథ పఠనానికి మరొక్కసారి అనుగ్రహం కలిగించిన స్వామికి నాకు అవకాశం కలిగించినటువంటి మా ప్రియతమ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వేయించేసినటువంటి మన ప్రేమ స్వరూపులైనటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. నిజంగా నాకు అనిపించింది ఈరోజు మన శరణ్య కంటిన్యూ చేస్తే బాగుండు ఈ 40 minutes అనిపించిందండి. హృదయపూర్వకంగా చెప్తున్నాను. చాలా చక్కటి ఆ కంఠంతో, సారీ నాకు టాపిక్లో 5 minutes తగ్గినా పర్వాలేదు, చక్కటి కంఠంతో శ్రావ్యంగా ఆ కంటిన్యూషన్ ఆఫ్ వర్డ్స్ చాలా చక్కగా 15 నిమిషాల్లో మనం 15 నిమిషాల్లో గాలిపోగు చేసి అందులో ఒక పాయింట్ ఉంటుంది, కానీ తను 15 నిమిషాల్లో ఎన్ని పాయింట్స్ ప్రారంభమో కర్మ గురించి చాలా చక్కగా తెలియజేసినటువంటి మన శరణ్యకి మనందరి తరఫున కూడా స్వామి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా అందిస్తున్నానమ్మా. శరణ్య, నువ్వు ఒక సత్సంగం ఇవ్వాలి సాయిరాం మనకి ఇంకో సత్సంగం. అయితే ఈరోజు అంశానికి వద్దామండి. స్వామి 23/11/1999లో స్వామి గారు అందించిన అందించిన దివ్యోపన్యాసంలోని అంశములు మనం ఇప్పుడు అహం సత్యబోధక అనే పార్ట్ 2 అనే గ్రంథంలో మనం ఆ చాప్టర్లో ఉన్నాము. అహం సత్యబోధక పార్ట్ 2 అనే గ్రంథము 15వ చాప్టర్. 15వ చాప్టర్లో పరమాణువు నుండి మేరు పర్వతం వరకు అంతా దైవ స్వరూపమే అనే అంశం జరిగింది. అయితే మన నిర్మల చాలా ఇందులో అందరూ కూడా చాలా చక్కటి టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారండి, ప్రతి ఒక్కళ్ళు. అందుకని ఈ గ్రూప్ ఇంత ప్రతిష్టాత్మకంగా నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మన సోదరులు బయటికి తీసుకొస్తున్నారు. నిజంగా వారు చెప్పిన ఇందాక మన శరణ్య కానీ మన సోదరుడు చెప్పిన దానికి కానీ ప్రత్యక్ష నిదర్శనం నేనే. చనిపోవాలనుకుంటే చనిపోవచ్చు, నాకు ఆ మార్గాలు కూడా తెలుసు, కానీ నిజమైన ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. అసలు నాకు చనిపోవాలని లేదు, స్వామి ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు తీసుకెళ్తారు. వారు చెప్తుంటే నాకు అదే అనిపించిందండి. నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడు అనిపిస్తున్నాను. నిన్న మన నిర్మల చాలా చక్కగా తెలియజేస్తూ అందులో కొన్ని పాయింట్స్ మాత్రం చెప్పుకుని తర్వాత అంశంలోకి వెళదాం. దాంట్లో చాలా అంశాలు తెలియజేసింది. ముఖ్యమైనవి చర్చించుకుందాము. భగవంతుడు భక్త పరాధీనుడు. ఇందాక తను చెప్పినట్లుగా భగవంతుడు భక్త పరాధీనుడు. భగవంతునికి భర్త సంభర్త అనే పేరున్నాయని, అదేవిధంగా మరి దాని గురించి చాలా విషయాలు విశ్లేషణ చేస్తూ భగవంతుడు ఏదైనా చేయవచ్చు అంటే భగవంతుడు ఏదైనా చేయగలడు. ఇందాక ఆ బెడ్ మీద ఉన్న అమ్మాయిని మరి అలాగా స్వామి సోఫాలో పడుకోబెట్టి నడిపించి మళ్ళీ నాట్యం చేయించగలిగారంటే ఆ భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ మన ప్రారంభ కర్మ మన చెయ్యి స్వామిని అడిగితే చెయ్యరు, అది మనం అనుభవించేస్తేనే మనకి వదిలిపోతుంది అని ఇందులో ఇప్పుడు ఇందాక తను చక్కగా చెప్పింది. భగవంతుడు ఏదైనా చేయగలడు, ఆ పని ఇదే అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు అని తెలియజేస్తూ భగవంతుడు అయితే ఈ పని చేస్తాడా ఆ పని చేస్తాడా అని మనం అని విశ్లేషణ చేస్తూ విమర్శిస్తూ ఉంటాం. అయితే అవతారం ఎందుకు వస్తుంది అనేది ఎవరినైనా రక్షించడానికి అని చెప్తూ భగవద్గీతలో శ్లోకం చెప్పింది. యదా యదా ఈ ధర్మస్య గ్లానే భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాగే మనకి సాయి పరమాత్ముడు కూడా ఈ అవతారం ధరించి మనందరికీ కూడా ఎన్నో రకాలైన మనకి సేవ చేస్తున్నారండి స్వామి. తర్వాత దైవం కోసం ఏడిస్తే దైవం తప్పక కనిపిస్తాడు. మన సోదరులు వస్తామని చెప్తూ ఉంటారు. ఎవరి కోసం ఏడవాలి? మనం దైవం కోసం ఏడవాలి. మన చుట్టాల కోసం, మన పక్కల కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం కాదు. అదేవిధంగా వివేకానంద స్వామికి మరి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి మీరు దైవాన్ని చూశారా అని అడిగినప్పుడు చూశాను అంటాడు రామకృష్ణ పరమహంస. ఎలా చూశారు స్వామి అంటే నిన్ను నేను నన్ను నువ్వు చూస్తున్నట్లుగా దైవాన్ని చూశాను అంటే మనం ఒకళ్ళలో ఒకళ్ళం దైవాన్ని ఎప్పుడైతే చూసుకుంటామో
అసలు ద్వేషభావం అనేది మనకి కలగదు. అందరూ మన సోదరులుగా, మన పిల్లలుగా, మన కుటుంబ సభ్యులుగా అంత ఆనందం మనకి కలుగుతుంది అని రామకృష్ణుడు బదులు చెప్పాడని. మరి ఎందుకు కనబట్టలేదంటే రామకృష్ణుడు చక్కటి జవాబు చెప్పాడు. అయ్యా, లోకులు ధనం కోసం ఏడుస్తున్నారు, భార్య పిల్లల కోసం ఏడుస్తున్నారు, ఇళ్ళ కోసం ఏడుస్తున్నారు, కానీ దైవం కోసం ఏడుస్తున్నారా? దైవం కోసం ఏడ్చినప్పుడు తప్పక దైవం కనిపిస్తాడు. నిజంగా దైవం కోసం మనం ఏడుస్తున్నామండి. ఇక్కడ అందరం కూడా దైవం కోసం ఏడుస్తున్నాం. ఎవరి గురించి నేనైతే దైవం కోసం అనేసరికే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అది నా వీక్నెస్, మరి స్వామి అనుగ్రహం నాకు తెలియదు. ఇందాక తను చెప్తుంటే కూడా నాకు కొంచెం కంఠం ఇదైపోయింది, హృదయం కొంచెం బరివెక్కింది. కానీ మళ్ళీ నాకు నేనే కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది అద్భుతమైన అవకాశం, మా సోదరులు కల్పించిన అవకాశం. ఇది ఈరోజు అంశము 205వ పేజీలో త్యాగములోనే క్షేమం ఉన్నది అనే అంశంతో స్వామి ప్రారంభిస్తున్నారు. స్వామి త్యాగంలోనే క్షేమం ఉన్నది. అసలు త్యాగం అంటే ఏమిటి అంటే త్యజించవలసినది. ఏమిటి త్యజించాలి? మొన్నే చెప్పుకున్నారు మన సోదరు. ప్రతిరోజు కూడా ప్రతి మాట మనకి బుర్రలకు ఫీడ్ అవ్వాలి. మనం ఈ సత్సంగానికి వస్తున్నామంటే ప్రతిదీ కూడా మనం మస్తకంలోకి వెళ్ళిపోవాలండి. కాగితంతో రాసుకునేతో పాటు మన మస్తకంలోకి వెళ్ళిపోవాలి. మొన్నే త్యాగం అంటే ఏంటంటే మనం మామూలుగా యాత్రలకు పెడుతూ ఉంటాం. కాశీ, ముఖ్యంగా కాశీ, కాయ వదిలేసాం, పండు వదిలేసాం, ఫలం వదిలేసాం అంటాం. మనం చెప్పాం మనం అక్కడ త్యజించవలసింది కాయాపేక్ష. అంటే కాయం అంటే ఈ శరీరం. ఈ శరీరం ఆపేక్ష వదలాలి. మనం శరీరం మీద ఉండే మమకారాన్ని వదలాలి. అలాగే మనం చేసిన పనికి ఆ ఫలాన్ని ఆశించకూడదు. ఆ ఫలాన్ని కూడా మనం చేసిన పని ఫలితాన్ని కూడా దైవానికి అర్పితం చేయాలి. ఏది త్యజించాలి అంటే ఈ బాహ్య విషయాలతో పాటు మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్యజించాలి. అది త్యాగము అని. ఈ త్యాగంలో చాలా ఆనందం ఉందని స్వామి తెలియజేస్తున్నారు. అంటే త్యాగం అంటే ఏదో ఎవరికో ఒక డబ్బులు ఇవ్వడమో ఏదో చేయడమో కాకుండా, మనం వదిలిపెట్టేమని కాకుండా మనం అది ఇచ్చామని భావాన్ని కూడా మనం వదిలివేస్తే అది నిజమైన త్యాగము. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఉపకారం చేసినా కూడా ఆ భావన కూడా ఇంకా మనలో ఉండకూడదు. అది దాని మీద మమకారం ఉండకూడదు. ఇది త్యాగము. అందులోనే మనకి ఆనందం ఉంది, క్షేమం ఉంది. మీరు దైవాన్ని పొందారంటే దైవం కోసం మీ సర్వస్వాన్ని త్యాగం చేయాలి. త్యాగం ద్వారానే అమృతత్వం ప్రాప్తిస్తుందని వేదం చెప్పింది. వేదం అదే కదా, త్యాగనేక అమృతత్వ మానసు అని మనం ఇంచుమించుగా ప్రతిరోజు ఆ వాక్యం వస్తుంది. ఎప్పుడైతే మనకి త్యాగం ద్వారా అమృతత్వం వస్తుంది అని స్వామివారు తెలియజేస్తున్నారు. మీరు గాలిని పీల్చుకుంటున్నారు, దాన్ని తిరిగి వదలకపోతే మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. అంతే కదా, లోపల బిగబెట్టి ఉంచండి అనకూడదు. కానీ ఆ సిగరెట్ తాగే వాళ్ళు కొంతమంది బయటకు వదలకుండా తాగుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం ఇలాంటి థమ్స్ వస్తాయి, ఏమనుకోవద్దు. వాళ్ళ లంగ్స్ ఎంత పాడైపోతాయండి. బయటకు వదిలిన ప్రమాదమే, లోపలికి మింగేస్తూ ఉంటారు. లంగ్స్ పూర్తిగా చెప్పిపోయి చివరికి మరణ స్థితికి కూడా వచ్చేస్తారు. మరి అటువంటి దాన్నే వదిలిపెట్టకపోతే, ఇప్పుడు మనం గాలి పీల్చి వదిలిపెట్టకపోతే మన ఊపిరితిత్తులు చెడిపోతాయి అని చెప్తూ, అంతెందుకు భుజించిన ఆహారాన్ని విసర్జించకపోతే మన కడుపు చెడిపోతుంది. అప్పుడు ఇండైజెషన్ అంటాం, బాధ అంటాం, డాక్టర్ వెళ్ళిపోతాం. అంతవరకు పోనక్కర్లేదు. మీ శరీరంలో రక్తం ప్రసరిస్తున్నది. అది రోజుకు 12 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. నిజంగా ఈ సర్క్యులేటరీ సిస్టమ్, మన శరీరంలో ఈ రక్తం ఎలా ప్రవహిస్తుందండి? చిన్న గుండె, పిడికెడు గుండె, అందులో ఒక నిమిషానికి సుమారు 4-5 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. అది ఎంత దూరం ప్రయాణం చేస్తుందంటే కొన్ని వేల కిలోమీటర్లు మన మొత్తం బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మన బాడీలో తిరిగే ఒక సుమారు 30,000 మైళ్ళు ఉండొచ్చు. అంత దూరం ఆ రక్తం ప్రయాణం చేస్తుంది. అది ఒక చోట నిలిస్తే అక్కడ ఒక పుండు ఏర్పడుతుంది. అంతే కదా, ఏదైనా దెబ్బ తగిలి అక్కడ నల్లగా ఒక మచ్చ ఏర్పడినప్పుడు అది గ్యాంగ్రీన్ అంటాం కదా, అక్కడ ఆ భాగం పుండెడిపోతుంది, అది తీసే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అదే ఊపిరితిత్తులోకి, అదే మైండ్లో మనకు ఈ బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, అడ్డుపడింది అనుకోండి, పెరాలసిస్ ఇలాంటివి వస్తాయి. అదే హార్ట్కి వెళ్ళే వాటిలో నాళాల్లో క్లాక్ అయింది అనుకోండి, హార్ట్ అటాక్ వస్తాయి. కాబట్టి ఈ రక్తం నిరంతరము కూడా మనలో ప్రయాణం చేస్తూనే ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే మనలో రక్తం ప్రయాణం చేస్తుందో
కనుక మనం కూడా ఆ దైవత్వం వైపు ఈ త్యాగంతో ఉండి త్యాగం చేస్తే మన శరీరంలో ప్రతి పార్టు త్యాగం చేస్తూనే ఉంది. అందుకనే దేహో దేవాలయం అన్నారు. అటువంటి దేవాలయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అది ఏ పార్ట్ పని చేయకపోయినా దేహానికి ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఈ త్యాగంలోనే క్షేమం ఉన్నది. కానీ నేను మానవుడు త్యాగానికి పూనుకోవడం లేదు. ఆకలితో అనుమతించే భిక్షకానికి వీడికి అన్నం పెట్టడానికి కూడా వాడికి మనసు ఒప్పడం లేదు. ఆకలితో బాధపడేవాడికి పట్టెడు అన్నం పెడితే వాడు ఎంత ఆనందిస్తాడో కదా. కానీ మానవునిలో ఇటు విశాలమైన భావములు క్షీణించిపోతున్నాయి. ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మ కొంచెం అన్నం పెట్టడంటే అది అసలు ఎప్పుడు కూడా మనం ఎవరికి స్వామి ఎన్నోసార్లు చెప్తారు, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించకండి. ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి ఏది అవసరమో అది చెయ్యండి. అలాగే భిక్షగాడికి 100 రూపాయలు ఇస్తే వెళ్ళి కొనుక్కు తినకుండా వాడికి పట్టెడు అన్నం పెట్టి సంతోషిస్తాడు. కానీ మనం ఈ రోజుల్లో వీడి ఊడ్చుకులు వండుకునే పరిస్థితి వచ్చేసి అంటే అంత స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి స్వామి ఇటువంటి ఉపన్యాసాల ద్వారా మనకి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నారు. స్వామి చెప్తున్నారు ఇక్కడ, ఒక తూరి నేను హిందూలాల్ షా మరియు కేకి ముగ్గురం కారులోకి సిటీకి పోతున్నాం. ఒక భిక్షగాడు వచ్చాడు. అతనికి హిందూలాల్ షా 2 రూపాయల నోటు ఇచ్చాడు. అప్పుడు వాడు, ఈ 2 రూపాయలకు రొట్టె కూడా రాదు సార్, మీరే తీసుకోండి అని పారేశాడు. హిందూలాల్ షా గారు అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, చాలా మందికి తెలిసే ఉంటుంది. వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సంగతి ఇది. ఆ 2 రూపాయలు విసిరికొట్టాడు. ఇప్పుడు కూడా రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే మన వంక ఏదో మొహం పెట్టి చూస్తున్నాడు ఈ రోజుల్లో కూడా. ఈ భిక్షగాల పరిస్థితి అది. ఎందుకంటే వాళ్ళ దగ్గరే కోట్ల డబ్బులు ఉంటాయి. ఈనాడు రూపాయి మన పొన్నూరు టెంపుల్లో 4 ఇస్తే 3 యాక్సెప్ట్ చేసి 10 రూపాయలు పనికిరావని నాకు నా చేతికే ఇచ్చింది. అదే 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 బ్రదర్, అదే అదే నిజంగానే. ఎందుకంటే వాళ్ళు కూర్చునే సంచయ కింద చూస్తే 1 లక్ష రూపాయలు ఇంచు ఈజీగా ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకని అసలు రూపాయికి విలువ లేదు. అంతెందుకు అసలు ప్రాణానికే విలువ లేకుండా పోతుంది. అంతే కదా, అసలు ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు ఈనాడు మానవుడు. స్వామి దానికి చెప్తున్నారండి, ఈనాటి మానవుడు ప్రాణాలను సైతం లెక్క చేయక డబ్బు కోసం సుఖం కోసం పాటుపడుతున్నాడు. అంటే ప్రాణాలు సైతం లెక్క చేయక డబ్బు కోసం పాటుపడుతున్నాడు. అంటే పొద్దున లేస్తాడు, ఆ ఉద్యోగానికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఓటీ అంటాడు. ఆ పొద్దున్నే కంగారుగా వెళ్ళడం, ఆ టైం ప్రకారం టైం అయిపోద్దేమో అని కంగారు, ఆ కంగారులో వెళ్ళడం, తర్వాత సాయంత్రం ఓటీ చేయడం. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ సుఖాలు ఎక్కువైపోయాయి కదా, ఈ సుఖానికి డబ్బులు ఎక్కువ కావాలి కదా, దానికోసం ఓటీ చేయడం, ఓటీ చేసి ఈ అర్ధరాత్రి ఇంటికి రావడం. ఇటువంటి బాహ్య సుఖాల కోసం పాటుపడుతూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా చాలా మందిని చూసామండి ఇటువంటి వాళ్ళని. అంత కంగారుగా వెళ్ళి ఆ సంపాదించుకుని మరి ఓటీలు కూడా చేసి అర్ధరాత్రి వచ్చి ఆ దారి కనపడక యాక్సిడెంట్లు చనిపోయినట్టు ఉన్నారు. అయితే కోల్పోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఏదో కొంత డబ్బు ఇస్తుంది, కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదు కదా. డబ్బుతో ఏమీ కొనలేమండి. అన్ని డబ్బుతో కొనొచ్చు అనుకుంటాం, మనం డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ప్రేమ అనేది డబ్బుతో కొనలేం, ఆఖరికి ఈ ప్రాణం అనేది అసలే కొనలేం డబ్బుతోటి. కాబట్టి ఈ డబ్బుతో వెలకట్టలేనివి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రాణం మహా విలువైనది. కేవలము శరీరం పోతుంది కానీ ప్రాణతత్వం పోదు. నిజంగా ఈ ప్రాణం చాలా విలువైంది. శరీరం పోతుంది, కేవలం ఆ యాక్సిడెంట్లో శరీరం మాత్రమే పోతుంది, కానీ ఆ ప్రాణతత్వం అనే ఆత్మ మాత్రం పోదు. కాబట్టి స్వామి దీంట్లో మరి ఎంతవరకు సంపాదించుకోవాలి, ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి, ఎంతవరకు దాన్ని త్యాగబుద్ధితో ఖర్చు పెట్టాలనేది స్వామి తెలియజేస్తున్నారు. తర్వాత అంశము, నేనే దైవం అనే సత్యమని పరిపూర్ణంగా విశ్వసించండి అని స్వామి తెలియజేస్తున్నారండి. లోకులు ఈనాడు ప్రతిదానికి షార్ట్ కట్ ఆశిస్తున్నారు. నిజమే, ఒక బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, ఒక స్టేషన్కి వెళ్ళాలన్నా దగ్గర దాన్ని చాలా వెతుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే టైం లేదు, బిజీ కదా, అందరం బిజీ కదా మనం అంతా. అందుకని దైవత్వాన్ని పొందడానికి కూడా ఒక షార్ట్ కట్ ఉన్నది. స్వామి బాగా చెప్తున్నారండి. మనం దైవాన్ని చేరుకోవడం కూడా ఒక చిన్న షార్ట్ కట్ చూపిస్తున్నారు స్వామి. అది చెప్పింది చాలా సులువే చెప్పింది, కానీ మనం చేయడమే చాలా కష్టం. మీ దృష్టిని అంతర్ముఖం చేసుకోండి, తక్షణమే భగవంతుని చూడగలరు. అబ్బే, మన దృష్టి అంతర్ముఖం అంటే ఏమీ తెలియదు, అసలు అంతర్ముఖం అంటే ఏమిటో తెలియదు. మరి తెలియనప్పుడు మరి భగవంతుని ఎలా చూస్తాం? ఎంతసేపు బాహ్యమే చూస్తాం, బాహ్య ముఖాలు చూస్తాం.
అంతర్ముఖం అంటే అంతర్ముఖంగా నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను ఏమిటి, నా పరిస్థితి ఏమిటి ఒక్కసారి ప్రశ్న వేసుకుని మనం ఆ లోపలికి కనుక మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మనం నేను దేవుడిని అని మనకు లోపల నుంచి ఒక శబ్దం వినపడుతుంది. అదే భగవంతుడు. ఆ విధంగా మనం భగవంతుని చూడగలం. ఎప్పుడైతే ఆ మార్గంలో ఉంటామో కళ్ళు మూసుకోగానే మన హృదయంలో మనమే భగవంతుని అనుకుంటామో ఆ భగవంతుడు మనకి హృదయంలో సాక్షాత్కరిస్తాడు. ఇది చాలా సులభమైన మార్గం. నేనే దైవం ఇంత సులభమైన మార్గం అని చెప్తున్నారండి. నువ్వు పూజలు చేయక్కర్లేదు, వ్రతాలు చేయక్కర్లేదు, యాత్రలు చేయక్కర్లేదు, లోపలికి ప్రయాణం చేసి నువ్వే దేవుడివి అని తెలుసుకోమంటారు స్వామి. నేనే దైవం అని సత్యాన్ని పరిపూర్ణంగా విశ్వసించమన్నారు. ఎన్నిసార్లు చెప్తున్నారు స్వామి. మొన్నే చెప్పారు మన సోదరుడు, నేనే మీరు మీరే అని స్వామి. ఇప్పుడు కూడా నేను యోగిని గాను, భోగిని గాను, త్యాగిని గాను, ఏమి కాను, నేనే మీరు మీరే అని వారి దివ్యోపన్యాసాల్లో ఎన్నిసార్లు చెప్పడం వెళ్ళింది మనం విన్నాము. ఇక్కడ కూడా ప్రతిరోజు ఇంచుమించు ఇటువంటి మాటలు మనకి వస్తూనే ఉన్నాయి. దయచేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆయన చెప్పింది నాకు బుర్రలో ఉంది కాబట్టి మొన్ననే చెప్పారు, నేనే మీరు మీరే అంటే ఎప్పుడు కూడా మనం నేనే దైవం. ఇదివరకు దేవుడు ఉన్నాడు అనుకోమన్నారు. ఇప్పుడు ఇంకా సులభమైన మార్గం, నేను దైవం తద్భిన్నమేమి కాదని ఉంది కదా. నేను దైవం అని ఒక స్మరణ చేసేసారండి. మనం కూడా దైవ స్వరూపులుగా మారిపోతాం. భరతుడు శ్రీరామచంద్రమూర్తిగా, ఉద్ధవుడు శ్రీకృష్ణుడిగా మారినట్టుగా నేను దైవాన్ని అంటే మనం కూడా ఆ దైవంగా మారిపోతాము అని పరిపూర్ణంగా నమ్మమంటాం, విశ్వసించమంటాడు. ఇదే మీరు జపించవలసిన మాత్రం. ఇక్కడి నుంచి మనం అంతా కూడా నేను దైవాన్ని జపించమని ఈ రోజు సందేశంలో స్వామిస్తున్నారు. అప్పుడు క్రమక్రమంగా తప్పక మీరు దైవం అవుతారు. అట్ట కాక దైవం మీకంటా వేరుగా ఉన్నాడు అనుకుంటే మీరు ఎప్పటికీ వేరుగానే ఉంటారు. మీ పనులను మానక్కర్లేదు, మీ ఉద్యోగం వదిలిపెట్టక్కర్లేదు. అయితే నేనే దైవం అని భావించుకోండి. స్వామి చెప్తున్నారు ఇక్కడ, మనం దైవం నేను దైవం అని భావించుకోవడం కోసం ఇంట్లో కూర్చోక్కర్లేదు. మన పనులన్నీ చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయడం కంపల్సరీ. మరి నేనే దానికి నిదర్శనంగా ఆ రోజుల్లో నేను స్వామిది మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదండి. నా ప్రొఫెషన్లో కూడా స్వామి నాకు అంత బ్యాలెన్స్ చేశారు కాబట్టి నేను ఆయన చేస్తారని ఒక విశ్వాసం ఉంది కాబట్టి అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ ఉద్యోగం మానక్కర్లేదు, పళ్ళు మానక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అక్కడికి వెళ్ళినా కూడా నేనే దైవం అని స్మరణ చేసుకుని భావించుకుంటూ ఆ కార్యక్రమాలు నిర్వహించుకోమంటారు. అంతేగాని సెలవులు పెట్టేసి జపాలు ధ్యానాలు ఇవేమి చేయక్కర్లేదని స్వామి చాలా చెప్తున్నారు. తర్వాత గోరా కుంభార్ కొండలు చేసేవాడు. గోరా కుంభార్ మీకు అందరికీ మనందరికీ తెలిసిన వాడే, కృష్ణ భక్తుడు. ఆయన పాపం ఏనమండుగురు పిల్లలు పుట్టారు, అందరూ చనిపోయారు, కష్టంలో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడే ప్రత్యక్షం అయ్యాడు. ఆ కొండల పని ఆయనే చేసి ఆ యనమండుగురిని కూడా గోరా కుంభార్ భక్తికి మెచ్చి ఆ యనమండుగురిని కూడా మళ్ళీ బతికించాడండి ఆ కృష్ణ పరమాత్మ. అంత భక్తుడు ఆ కొండలను తయారు చేశాడు కృష్ణ పరమాత్మ. మరి కబీర్ కూడా అంతే కదండి, నేత పని చేసేవాడు. ఆయన నేత పని చేస్తుంటే ఆయనకి ఒకసారి ఆ నేత పని చేయడం కుదరలేనప్పుడు, జబ్బు చేసినప్పుడు ఆ శ్రీరామచంద్రుడే ఆయన ఇంటికి పోయి నేత పని చేశాడు అని స్వామి చెప్తున్నారు. అంటే అలాగే పోతనామాచ్యుడు వారు భాగవతం రాసినప్పుడు ఆ పోతనామాచ్యుడు వారి రూపంలో ఆ శ్రీరామచంద్రుడు భోజనం చేయడం విస్తరలో, ఆ తర్వాత భోజనం పెట్టమండము, భోజనం పెట్టిన తర్వాత ఆ పోతనామాచ్యుడు వారు అన్నం పెట్టిన అడగడము, ఇదేమిటంటే ఇప్పుడే మీరు తిన్నారు కదా అని ఆ సతీమణి చెప్తే నేను తినడం ఏమిటంటే ఈ లోపల ఈయన బయటకు రావడం, అక్కడ ఒక తాళపత్ర కింద మీద ఆ పోతనామాచ్యుడి వారికి అలవైకుంఠపురంబులు అన్న పద్యం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి రాశాడు. ఎంత అదృష్ట ధన్యజీవులండి వీరంతా కూడా. ఆ విధంగా భగవంతుడు మనని కాపాడుతాడు, భక్తుల్ని కాపాడుతాడు అని చెప్తూ భక్తుని కాపాడడానికి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. అందుకోసమే భగవంతుని విరాట్ స్వరూపుడు అంటే ఈ విశ్వం అంతా కూడా నిండి ఉన్నాడు అన్నారు. దీనిని పురస్కరించుకునే వేదము సహస్ర శీర్ష పురుష సహస్రాష్ట్ర సహస్రప అంటే ఇక్కడ 1000 అంటే అనంతమైంది అని మనం ఇక్కడ చాలాసార్లు తెలుసుకున్నాము. సహస్రం అంటే 1000 మామూలుగా మన వాడుక భాషలో, కానీ ఇక్కడ సహస్రం అంటే అనంతమైన తలలు వాడు అంటే ఆలోచన మనుషులు. అనంత శీర్ష పురుష అనంతమైన శిరస్సులు కలిగిన వాడు, అనంతమైన కళ్ళు కలిగేవాడు, అనంతమైన పాదములు కలిగేవాడు, ఆయనే విరాట్ స్వరూపుడు అంటూ చెప్తోంది మన వేదం. మీ శరీరమునందున ప్రతి రక్త కణము నుండి
మీ రూపమే ఉంటున్నది. మీ శరీరంలో కొన్ని కోట్ల కణములు ఉన్నాయి. ప్రతి కణమునందు మీ ఆకారం అంతర్భూతమై ఉన్నది. కాబట్టి మీరే విశ్వ విరాట్ స్వరూపులు. ఈ సత్యమును గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి. మన శరీరంలో అప్రాక్సిమేట్ గా 1,00,000 ఎన్ని మిలియన్స్ ఉన్నాయో మనకి తెలియదండి. అన్ని సెల్స్ ఉంటాయి, కణాలు. ఈ కణాల సముదాయమే మన దేహం. ఇందులో కొన్ని డైలీ కూడా కొన్ని కణాలు వేస్ట్ అయి బయటికి పోతూ ఉంటాయి, గోడ రూపంలో, వెంట్రుకల రూపంలో, ఈ విధంగా రకరకాల స్వెట్ రూపంలో మళ్ళీ మళ్ళీ కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ ప్రతి కణంలోనూ కూడా మనకి మన రూపమే ఉంటుంది. కాబట్టి మనం జన్మనిచ్చే పిల్లలకు కూడా చూడండి, ఒక్క సెల్ లోపల పడుతుంది. ఆ సెల్ నుంచి అదే రకం రూపంతో మనకి పిల్లలు పడతారు. ఎక్కడో అక్కడ పోలికలు కనపడతాయి. కాబట్టి ప్రతి అవయవంలోనూ కూడా మన రూపమే ఆ కణంలో ఇమిడి ఉన్నది అని. కాబట్టి మనం అంతా కూడా విశ్వ విరాట్ స్వరూపమే అని స్వామి చెప్తున్నారు. ఈ సత్యాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయమంటారు. తర్వాత అంశం అద్వైత దర్శనం, జ్ఞానం. అద్వైత దర్శనం అంటే ఉన్నది రెండు కాదు, ఒకటే. శంకరాచార్య వారు అద్వైతం తెలియజేశారు. స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఉన్నది ఒకటే కాదు, జీవాత్మ పరమాత్మ ఒకటి రెండు కాదు, ఒక్కటే. ఉన్నది ఒకటే ఆత్మ, అదే అందరిలోనూ ఉన్నది. ఇదే డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తారు. భిన్నత్వంలో ఏకత్వం, అదే అద్వైతం. అటువంటి అద్వైత దర్శనమే జ్ఞానం. అంటే అందరిలోనూ ఉన్న ఆత్మే నాలోనూ ఉన్నది, అన్ని జీవులు ఒక్కటే అని తెలుసుకోవడమే అద్వైతము అనేది ఇక్కడ చెప్తున్నారండి స్వామి. ప్రేమ స్వరూపులారా, మీరు భగవత్ ప్రేమను స్వాతంత్రైతే చాలు, దేనినైనా సాధించగలరు. భగవంతుని ప్రేమ నిస్వార్థమైనది. ఒక్కసారి భగవంతుని ప్రేమకి, మన ప్రేమకి మనం భగవంతుని ప్రేమించడం కాదు, మన్ని భగవంతుడు ప్రేమించేలా మనం ప్రయత్నం చేస్తే అది భగవత్ ప్రేమకు పాత్రవడం. అంటే మనము భగవంతుడు ప్రేమించేలాగా మన కార్యక్రమాలు మనం నిర్వహిస్తుంటే దేనినైనా సాధించగలం. నిజంగా ఇప్పుడు నా సిచ్యువేషన్ చదివే సిచ్యువేషన్ కాదు, పుస్తకం పట్టుకుని నాకు చదివించే అవకాశాన్ని మరి సోదరుల ద్వారా నాకు ఇప్పించి నా చేతి చదివిస్తున్నారంటే అది కేవలము దేనైనా చేయగలరు. ఇది నిజంగా నేను 100% మీకు తెలియజేస్తున్నానండి. భగవంతుని ప్రేమ నిస్వార్థమైంది. ప్రేమ, స్వామి ప్రేమలో, భగవంతుని ప్రేమలో అసలు స్వార్థం అనేది లేదు. ఏ జీవి మీదైనా, ఏ ప్రాణి మీదైనా అందరి మీద ఒకటే ప్రేమ చూపిస్తారు. స్వార్థము ప్రేమరహితమైనది. అంటే స్వార్థంతో చూపించే ప్రేమ అంతా కూడా నిజమైన ప్రేమ కాదు అని. ప్రేమ స్వార్థము ప్రేమరహితమైనది, ప్రేమ స్వార్థరహితమైనది. స్వార్థమేమో ప్రేమ ఉండదు, అందులో ప్రేమలో స్వార్థం ఉండదు. అది స్వామి చెప్తున్నారు. కనుక మీరు స్వార్థరహితమైన ప్రేమను పెంచుకోండి. ఇక్కడ మనం అంతా కూడా స్వార్థరహితమైన ప్రేమనే పెంచుకుంటాం కాబట్టి ఇది వినడానికి వస్తున్నామండి మనం రోజు కూడా. తప్పక ఇటువంటి భావాన్ని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో తప్పక మనమే దైవం, మీరే దైవం అవుతారని స్వామి చెప్తున్నారు. మీరు భగవంతుడు ఒక్కటే, అద్వైత దర్శన జ్ఞానం అని చెప్పి విశ్వమంతా భగవత్ స్వరూపమే అని తెలుసుకోవాలి. అదే నిజమైన జ్ఞానము. ఈ విశ్వాసాన్ని మీరు దృఢం చేసుకోవాలి. అప్పుడు మీకు కలిగే ఆనందము వర్ణనాతీతమైనది. నిజంగా అది ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకొని ఆ మార్గంలో కనుక మనం ప్రయాణం చేసినట్లయితే అది శాశ్వతమైన ఆనందం అండి. దాన్ని నా ఆనందం ఇవాళ నాకు ఇచ్చారు, ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పాలంటే చెప్పలేను. పాట పాడమన్నారు, ఆనందం మాటల్లో వర్ణించలేము. నాకు ఇంత అవకాశం వచ్చింది అని ఎలా దాన్ని బయటపెట్టగలం? అది మనం అనుభవిస్తాం అనమాట. దానినే బ్రహ్మానందం అని అంటారు. అదే బ్రహ్మానందం అని చెప్తున్నారు. దేహంతో అనుభవించే ఆనందము మానవానందం, మనసుతో అనుభవించే ఆనందము చిత్తానందము, మనస్సును పూర్తిగా నిర్మూలించుకున్న తర్వాత హృదయంలో అనుభవించే ఆనందము చిదానందము. ఇక్కడ 3 ఆనందాలు చెప్పారండి. ఒకటి మానవానందం. ఈ మానవానందం ఏంటంటే దేహానికి సంబంధించింది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, లేటెస్ట్గా మనం అంతా కూడా ఏసీలో కింద ఎవరు బతకలేకపోతున్న స్థితి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదో పుట్టుతోటి ఏసీలో పుట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాం. మనం కరెంటు ఉన్నది, ఏసీ ఉంది, కరెంటు అప్పుడు ఏముంటుంది మనకి? అమ్మయ్యా ఏసీ ఉంది, సుఖం. అది సుఖం, అది ఆనందం కాదు, అది సుఖం. ఆ కరెంటు బాగానే అయ్యో ఏసీ పోయింది, ఈ సుఖం కాస్త పోతుంది. అది మానవానందం. ఇంకా మనసుతో అనుభవించే ఆనందం ఏంటంటే అది సంతోషం. ఆ మనసు అది కూడా శాశ్వతం కాదు. అది ఏమిటంటే
మనం ఏదో ఒక పెద్ద మనవాడు సీటు కొట్టినప్పుడు, లేకపోతే మన పిల్లలకి ఏదో పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే మనం ఒక కారు కొనుక్కున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ కారులో తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కారుకి డబ్బులు కట్టలేకపోతామో అప్పుడు ఆ సంతోషంగా వస్తా అశాశ్వతమైపోతుంది. అది సంతోషం మాత్రమే. మానవానందం సుఖము, మనస్సు ఆనందం సంతోషము. అయితే శాశ్వతమైన ఆనందం ఏంటంటే మనస్సుతోటి ఉన్న కోరికలు నిర్మూలించుకుని అమనస్కమైపోయి అనుభవించేదే, హృదయంలో అనిపించే ఆనందమే చిదానందము. దేహమునందుకంటే చిత్తానందము 1,000,000 రెట్లు పెద్దది. ఈ దేహంతో అనిపించే ఆనందం కంటే ఈ మనసుతో ఆనందం 1,000,000 రెట్లు పెద్దది. చిత్తానందం కంటే చిదానందము 1,000,000 రెట్లు. అంటే హృదయాంతరాలలోంచి వచ్చే ఆనందము 1,000,000 రెట్లు కాదండి. ఎన్ని రెట్లు పెద్దదో మనం చెప్పలేం. స్వామి 1,000,000 రెట్లు అంటే 1,000,000 ఇవన్నీ అనంతమైనవి అన్నమాట. ఈ చిదానందమే నిత్యమైన ఆనందము. ఇటువంటి ఆనందాన్ని మనం పొందాలి. స్వామి ఇందులో తెలియజేసింది అశాశ్వతమైన వాటి గురించి కాదు. శాశ్వతమైన ఆనందాన్ని ఒక్కసారి పొందామంటే ఇంకా పోదు. అదే బ్రహ్మానందము. ఇలాంటి సచ్చిత్ ఆనందము మీరు అనుభవించాలంటే మీ హృదయం దైవార్పితంగా గావించాలి. దీనినే శరణాగతి, సరెండర్ అయిపోవాలి భగవంతుడికి. మనం ఏం చేసినా నీదే భారం, కష్టమైన సుఖమైన ఏదైనా నీదే, సుఖమైన దుఃఖమైన అంతా నీదే భారం స్వామి అని కంప్లీట్గా టోటల్గా మనం సరెండర్ అయిపోవాలి. అదే సచ్చిత్ ఆనందము. సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, మా పోనటువంటిది ఆనందము. అదే బ్రహ్మానందము. అది మనకి హృదయాంతరాల్లోంచి రావాలి. అది ఒక్కసారి వచ్చిందంటే ఆ శాశ్వతానందము పోదు అని తెలియజేస్తున్నారు. తర్వాత ఇక్కడ శరణాగత తత్వం తెలియజేస్తున్నారు స్వామి. ఒకానొక సమయంలో లక్ష్మణుడు, రామ, నా శరీరము, నా మనస్సు, నా ఇంద్రియాలు, నా చిత్తము, నా అంతఃకరణ అంతా నీదే అన్నాడు. అప్పుడు రాముడు, నాయనా, నీ దేహముతో, మనస్సుతో, చిత్తముతో, ఇంద్రియాలతో నాకేమిటి పని? నీ హృదయమును పవిత్రం చేసుకో. దాని నిమిత్తము ఇంద్రియములను అరికట్టుకో. అదే స్వర్గము అన్నాడు. స్వర్గం అంటే ఏమిటి? ఇక్కడ మరి మన ఇంద్రియాలతోటి కానీ, మన దేహంతో కానీ, మన మనసుతోటి కానీ, మన బుద్ధితోటి కానీ ఏమీ భగవంతుడికి పని లేదు. మన వీటితోటి మన హృదయాన్ని పవిత్రం చేసుకుంటే, అదే ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకుంటే అదే స్వర్గము. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. మన భావనలే స్వర్గానికి నరకానికి మనకి చూపిస్తూ ఉంటాయి. స్వర్గం అంటే ఏమిటి? తన సంతోషమే స్వర్గం. దీనికి వేమన్ గారు ఒక చక్కటి పద్యం చెప్పారు. సుమతి శతకంలో బద్దెన గారు ఒక చక్కటి పద్యం చెప్పారండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తజ్జము సుమతి అని చక్కటి పద్యం చెప్పారండి. మన కోపమే మనకి శత్రువు, మన శాంతమే మనకు రక్ష, మన దయే మన చుట్టం, మన సంతోషమే స్వర్గము, మన దుఃఖమే నరకము. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు అని ఆ పద్యం అర్థం ఇక్కడ ఒక వాక్యం వచ్చింది కాబట్టి ఆ పద్యం గుర్తుకొచ్చి చదవడం జరిగింది. ఇంద్రియములను నిగ్రహించినప్పుడు కలిగే ఆనందమే స్వర్గము. ఎప్పుడైతే మన ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటామో, ప్రతిదీ కూడా జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలను కూడా అదుపులో పెట్టుకుంటే అదే స్వర్గము. అదుపు తప్పితే ఇంకంతా బాధలే. ఆహా, నేను పుట్టపర్తికి పోయి ఈ హాల్లో కూర్చున్నప్పుడు స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది అన్నాడట ఒకరు. కానీ అది ఎంతసేపు? ప్రశాంతి నిలయంలో ఉన్నంత వరకే కదా. నిజంగా మాకు కూడా అలాగే అనిపించేది. వస్తుంటే బాధ వచ్చేది. తర్వాత తెలిసింది ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడని. ఆ స్వర్గము నీందే ఉన్నది. అది ఆ ప్రశాంతి నిలయంలో, అంటే ప్రశాంతి నిలయము భగవంతుడు ఎక్కడో లేడండి. మనలోనే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. ఇదే ప్రశాంతి నిలయం అనుకుంటే అది ఆనందము. అయ్యో, నేను స్వామిని చూడడానికి వెళ్ళలేకపోతున్నానని ఆయన బాధపడుతుంటే అదే బాధగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామి తెలియజేస్తుంది ఏమిటంటే ఎక్కడో ఒక వెతకక్కడే నీలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. దానిని అమృతత్వం అన్నారు. దాన్నే అమృతత్వం అంటే ఇక్కడ ఆనందం అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. ఇట్టి అమృతత్వం మీరు అనుభవించాలంటే దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించండి. ఎట్టి కండిషను పెట్టవద్దు. వాటి వలన ప్రయోజనం లేదు. భగవంతుని ప్రేమిస్తామండి, మామూలుగా ప్రేమిస్తున్నాం అంటాం.
అన్న తర్వాత ఆయనకి బోర్డు కండిషన్స్ పెడతాం. ఏమని పెడతాం? నేను ఈరోజు పరీక్ష రాస్తున్నాను స్వామి, నువ్వు దేవుడు అయితే నా పరీక్ష పాస్ చేయి. నేను ఇంటర్వ్యూకి పెడుతున్నాను స్వామి, నువ్వు నిజంగా దేవుడు అయితే నా ఇంటర్వ్యూలో నన్ను పాస్ చేయి. ఇలా కండిషన్. నువ్వు అలా చేస్తే నేను పుట్టపర్తి వస్తాను, నువ్వు అలా చేస్తే నేను తిరుపతి. ఇలా కండిషన్లు పెడుతూ ఉంటాం. అది మానవ నిజం. వాటి వలన ప్రయోజనం ఉండదని చెప్తున్నారు స్వామి. తర్వాత అంశాలు అంటే మనం ఈ మొక్కుబడి పని చేసుకుంటున్నాం చూస్తారా, ఇటువంటి కండిషన్స్ స్వామికి ఆయన తెలుసు. మనకి ఏం మంచి చేయాలి, ఏది చేస్తే మంచి అనేది భగవంతుడికి ఎప్పుడు తెలుసు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ పెట్టవద్దు అని చెప్తున్నారు స్వామి. టెస్టే భగవంతుని టేస్ట్. విద్యార్థులు టెస్ట్ అంటే పరీక్షలో పాస్ అయినప్పుడే కదా పై క్లాసులకు పోవడానికి అవకాశం పొందుతారు. పిల్లవాణిని 1వ తరగతిలో చేర్చుకోవాలన్నా దానికి టెస్ట్ పెడతారు. ఇప్పుడు మరీ ఈ టెస్టులు ఎక్కువైపోయాయి. కడుపులో ఉండగానే నమోదు చేసుకోవాలి, 3 ఏళ్ళు కూడా రాని వాడి చేత కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాయించాలి. ఇంత అలా ఉంది ఇప్పుడు నేటి విద్యా పరిస్థితి. చిన్న క్లర్క్ని అపాయింట్ చేసుకోవాలన్నా టెస్ట్ పెడతారు, అంతే కదా. ఉద్యోగాల టెస్ట్ అన్ని టెస్టులే. అసలు ఆ టెస్టులు రాస్తాం, కానీ ఈ భగవంతుడు పెట్టే టెస్టులు మాత్రం మనం బాధగా తీసుకుంటాం. అదే విధంగా భగవంతుడు కూడా భక్తునికి అప్పుడప్పుడు టెస్ట్ పెడుతూ ఉంటాడు. ఎందుకోసమని? భక్తునికి ఉన్నత స్థాయికి అందించడానికి. నిజంగా భగవంతుడు పరీక్షలు పెడతాడు అంటే మనని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి. కానీ భగవంతుడికి మన మీద ఏం కోపం లేదు. అని నా టేస్ట్ అంటే ఆయన టేస్ట్ అనేది ఏంటంటే మనం ఎంతవరకు నిలబడగలము, ఎంతవరకు మనం సాధించగలము. ఇవాళ ఈ కష్టం వచ్చిందని స్వామిని వదిలేస్తే అంతే, వదలకుండా పట్టుకుంటే ఆయనే మన ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. టెస్టే భగవంతుని టేస్ట్. దానికి ఉదాహరణ చెప్తున్నారు స్వామి. మీరు ఒక కంసాలకి కొంత బంగారం ఇచ్చి దానితో మీరు కోరిన డిజైన్లో ఒక చైన్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తాడు అతను? మీ ఎదురుగానే ఆ బంగారాన్ని నిప్పుల్లో వేస్తాడు, దాన్ని సుత్తితో కొడతాడు, సాగతికిస్తాడు, కటింగ్ చేయిస్తాడు. అప్పుడు మనం అనుకుంటాము మనం, అయ్యో నా బంగారాన్ని నిప్పుల్లో వేయద్దు, సుత్తితో కొట్టద్దు, సాగతీయద్దు, కటింగ్ చేయొద్దని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అలా చెప్తే మనకి కావాల్సిన ఆభరణం తయారు కాదు కదా. అలా ఈ బాబాయ్ నా బంగారాన్ని వాళ్ళ కొట్టేసి నిప్పుల్లో కాల్చుకుంటే అది ఆ భగవతత్వం అలా బంగారంలాగే ఉండిపోతుంది తప్ప మనలోకి రాదు. అది శృతి దెబ్బలు తిని మంటల్లో కాలి శృతి దెబ్బలు తింటేనే అద్భుతమైన ఆభరణంగా ఏ విధంగా తయారవుతుందో మనకి కూడా భగవంతుడు పెట్టే ఆ టెస్ట్ మనం స్వీకరించి మన దైవత్వాన్ని మర్చిపోకుండా ఉంటే ఆ టెస్ట్ నుంచి కూడా భగవంతుడే ఆ బంగారం నగలాగా మనని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఏమీ చేయకుండా బంగారు కొలుసు కావాలంటే ఎలా వస్తుంది? రాదు. అట్లే మీరు మీ హృదయాన్ని భగవంతునికి అర్పించిన తర్వాత ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని కండిషన్ పెడితే మీరు కోరిన ఆనందం మీకు ఎలా వస్తుంది, లభిస్తుంది? మీ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేసిన తర్వాత తాను ఏమైనా చేసుకోనివ్వండి, మీకు కావాల్సింది ఆనందం అనే నగ. మనం దైవార్పిత భావంతో ఏవి చేసినా నువ్వే స్వామి అని చేతిలో పెట్టేసినప్పుడు మనం ఆ ఆనందం అనే నగని తప్పకుండా భగవంతుడు మనకి అందిస్తాడు. నిజంగా నాకు ఆనందమైన నగని భగవంతుడు అందించారు. దాన్ని నాకు మన సోదరు లక్ష్మీనారాయణ గారు ఫుల్ఫిల్ చేస్తున్నారండి. ఈ స్థితిని కూడా నేను నెగిటివ్గా తీసుకోవట్లా, పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితిలో ఉన్నందువల్లే కదా స్వామి నాకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ చెప్పలేని స్థితిలో కూడా ఆయన చెప్తున్నారు. మరి అటువంటి ఆనందాన్ని దాకా మనకి అందరికీ అర్పిస్తారండి. ఎన్నో టెస్టులు ఇందాక మన శరణ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్ అనేది సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళకి మన సోదరు చెప్పినట్టుగా టెస్ట్ లేదు అనేవాళ్ళు ఎవరైనా చేస్తే నేను చాలా సంతోషిస్తానండి. నేను ఈ పరీక్షని ఎదుర్కోలేదు, నేనంతా నా జీవితం సాఫీగా గడిచిపోయింది అని ఎవరైనా ఒక్కరైనా అంటే నేను చాలా సంతోషిస్తాను. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. కాబట్టి భగవంతుడికి మీరు కండిషన్ పెడితే కట్టకడపటికి మీ కండిషన్ చెడిపోతుంది, అంటే మన మైండ్ చెడిపోతుంది. ఇక్కడ భగవంతుడికి ఎప్పుడైతే ఆంక్షలు పెట్టామో మనకున్న మనసు కూడా మన కండిషన్ అంటే మన తత్వం కూడా చెడిపోతుంది, మన మైండ్ చెడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్వామి నువ్వు ఇలా చెయ్యి, అది చేస్తేనే ఇది అంటూ మనం కండిషన్ పెట్టద్దు. కండిషన్ లేకుండా శరణాగతితోటి భగవంతుని ప్రార్థించాలి. ఆ ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ఆ ద్రౌపది ఏ విధంగా అయితే అన్ని వదిలేసి ఆ ద్రౌపది దేవి తాను స్త్రీని కూడా మర్చిపోయి ఒంటి మీద ఒలువలు ఒరుస్తున్న 2 చేతులు పైకెత్తేసి
శరణాగతితో ఏ విధంగా భగవంతుని ప్రార్థించిందో అటువంటి శరణాగతత్వం మనం అలవరుచుకొని ప్రార్థించాలని స్వామి చెప్తున్నారు. మీ దేహము, మనస్సు, చిత్తము, ఇంద్రియాలు అన్నీ తనవే కదా, సర్వము తనదైనప్పుడు మీరు మీ కండిషన్ ఎందుకు? అన్నీ దైవమే, అన్నీ దైవ స్వరూపం అంటాం కాబట్టి ఎందుకంటారు. సాయిరామండి. మరి నాకు ఇచ్చిన కాలం టైం అయిపోయినట్టుంది. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి స్వామికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతవరకు విన్నటువంటి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడితే క్షమించమని స్వామిని ప్రార్థిస్తూ, అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయ సోదరుడు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఇటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మన కోటేశ్వరరావు గారు చక్కగా రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన పద్మ భయ్యన, పార్థసారథి, జాహ్నవి, తారాగిజ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, మరొకసారి మన శరణ్యకి హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, విన్న మీకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై సాయిరాం, జై జై సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, సమస్త లోకాసుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి, సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. థ్యాంక్ యూ అక్క, 5 నిమిషాలు ముందే ముగించావు. చూద్దాం. శ్రీకృష్ణుని పేరు చాలాసార్లు చెప్పింది. మొన్న కూడా లాస్ట్ సత్సంగంలో కృష్ణ పరమాత్మ గురించి కొన్ని తెలుసుకున్నాం. టుడే ఆల్సో విల్ కంటిన్యూ ద టాపిక్. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి విల్ టేక్ వన్ మోర్ ప్రాజెక్ట్ కొన్ని రోజుల పాటు. దానికి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. చాలా మంది తెలుసు ఇది. అది చూసి కృష్ణ దగ్గరికి వెళ్దాం. ఐ విల్ గివ్ ఎ క్లూ, ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్. నేను ఏదో చిన్నప్పుడు పూర్వకాలంలో ఒక సినిమా చూశాను, ఎవడో అది ఏ సినిమా తెలుసుకోవాలి, అది ఇప్పుడు అట్లా దదా అంటుంటాడు వాడు. నా ఐఎమ్ టెలింగ్ దా 3 దాలు చెప్పాను. ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్. పూర్వకాలం సినిమా దదా అంటుంటాడు వాడు. దాన్ని నేను క్లియర్ గా చెప్తున్నా, దా దా దా. ఒక్క దా అంటే సరిపోదా? రారా అంటుంటే వేదమ్మ ఏం చెప్తుందో మొన్న సార్ చెప్పారు. ఎనీబడి? నో ప్రాబ్లం. నేను కొంచెం మొదలుకెడితే అప్పుడు మీకు ఐడియాస్ వస్తాయి. ఇందాక చెప్పింది, బీరువా కనిపితే పట్టిన అన్నం పెట్టకపోతే ఎట్లండి మనం? సాయిరాం, దమము దానము దయ అనుకుంటున్నాను సాయిరాం. ఫ్యాంటాస్టిక్, క్లాప్స్ కొట్టండి సార్. అది నేను ఎప్పటి నుంచి అనుకున్నా ఈ టాపిక్, ఎందుకంటే టాపిక్ చెప్పేటప్పుడు అందుకని నాకు సినిమా దద అంటుంటాడు ఎవడో అన్నాడు, గుర్తు రావట్లేదు. ఈ చిన్నప్పుడు సినిమాలో ఎందుకంటారో తెలుస్తా అదాడు. థ్యాంక్ యూ మేడం. మీలాంటి మహనీయ మూర్తుల యొక్క సమాగమమే ఈ అహం సత్యబోధక. మీరు లేకపోతే దీనికి విలువ లేదు. మీరు వన్నె పెడుతున్నారు దీనికి, మీలాంటి వాళ్ళే దీనికి వన్నె పెడుతున్నారమ్మా. స్వామి దయ స్వామి. అన్నిటికంటే ముఖ్యంగా మరొకరిపై దయ అన్నది ఉండాలి. అంటే దయ అంటే అందరు కొన్ని చేస్తున్నారు, ఉండి కావాలి. మన ఏదో సాయి ఫోన్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మళ్ళా అక్కడ మొన్న ఒక వర్షం పడింది, రాత్రి కూడా పడింది. మొన్న వర్షంలో కొంచెం చీకట్లో బయలుదేరాను. జాగ్రత్త, కింద పడతా ఉంటుంది మా ఆవిడ పాపం. కొద్దిగా రోడ్లు అసౌకర్యంగానే ఉంటాయి మా లోకల్ ఏరియాలో, మా సర్వీస్ రోడ్లు. నాకు పని మీద పోయాను.
కావాలని కొనుక్కున్నాను, రిటర్న్ అవుతున్నా, అప్పటికే మొత్తం రోడ్ అంతా చిత్తడి అయిపోయింది ఒక్క దెబ్బకే. హైదరాబాద్ లో వర్షం అయితే రెండు వర్షాలే ఏడుస్తారు. ఒక్క 2 గంటలు కొడితే ఆ అమీర్పేట మాదాపూర్ పరిస్థితి తెలుసు. ఎందుకు వచ్చిందనే లోపల ఏడుస్తుంటారు. పైకేమో వర్షం ఉంటుంటే లోపల ఏడుస్తుంటాం. చాలా స్లిప్పరీగా ఉంది రోడ్డు. పాపం అంతా 7:30 అయింది. ఆ రోడ్డు మీద రాత్రిపూట ఈ పారిశుద్ధ్య కార్మిక స్త్రీమూర్తులు నలుగురండి ఆ రోడ్ అంతా ఊడుస్తూ ఎవడు ముట్టుకోడండి ఆ చెత్తని. అలాగా అప్పటికే తడిసిపోయి ఇక అప్పుడే దర్శనం ఇంకో రోజు వాసన కూడా వస్తుంది. దాన్ని చూస్తుంటే నాకు మనసు చివుక్కుని అనిపించిందండి. అమ్మా పిలిచిన ఎంతమంది అంటే 5 సార్ అన్నారు. చూస్తున్నాను జనాలు ఎదురుగా షాప్ వాళ్ళు చూస్తున్నారు. ఇంకా రోడ్డు మీద వాళ్ళు ఎవరు చూడాలి. ఎగ్జిబిషన్ చేయను నేను. ఎగ్జిబిషన్ మనకు అవసరం లేదండి బాబు. సో 5కి చెప్పున 5x50 250 రూపాయలు తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి అమ్మ పంచుకోండి అంటే ఎంత అంటే నేను ఇచ్చిన డబ్బు కాదు. వాళ్ళు అంత చిత్తటి రోడ్డు మీద అంటే ఎంతమంది చూస్తలేదు, అందరికి చివుక్కు మందు. మన అదృష్టం అన్నమాట. చివుక్కు మనం అంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఇందాక శరణ్య చెప్పినట్టు చివుక్కు మంది అంటే సేఫ్ జోనే, చివుక్కు మనలేదు డేంజర్ జోన్. అన్నింటికంటే ముఖ్యమైనది మరొకరిపై దయ అన్నది ఉండాలి. ఎందుకంటే మన ఎదురుగా ఎంతో మంది కష్టపడుతుంటుంటారు. వాళ్ళ కష్టానికి ఏ కొంత అయినా ఉపకారం చేయడానికి మనకు సాధ్యం ఉంటే మనం ఎందుకు ఉపకారం చేయకూడదు? వై క్వశ్చన్ మార్క్ అవుతాడు. మన పూర్వీకులు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి వాళ్ళ జీవితాలను సాధకత చేసుకున్నారు. థింక్ అబౌట్ అవర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్. మన తండ్రులు వాళ్ళ తాతలు ఆలోచించండి. మా నాన్నగారు చెప్తున్నారు అనమాట. అంతటి బొచ్చడు దానం చేసేవాట వాళ్ళ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ తెనాలి ఏరియాలో. మనం ఎన్నో పాత దేవస్థానాలు చూస్తాం కదా. ఆ దేవాలయాలను కట్టించిన వారి మనసులో ఏమున్నది? మొన్న మేము పొన్నూరు పోతే జగన్నాథ స్వామి అని ఆయన పేరు చెప్పారండి. ఆ మహనీయుడు పుణ్యం అంటూ ఆ ఆంజనేయ స్వామి గరుత్మంతుడు ఎదురు వచ్చారట. ఆయన విగ్రహం పెట్టారు. అరే నేనే గుడి గడిచానే అని ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు ఎంతో మంది వస్తున్నారు, ఆనందపడిపోతున్నారు ఆంజనేయ స్వామి చూసి. వారికి సొంతానికి ఒక పూజా మందిరం కావాలంటే ఇంట్లోనే ఒక పూజా మందిరం కట్టుకునే చాలు. ఇంత పెద్ద దేవాలయం కట్టాలా? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? బావి తవ్వుతాడండి. బావి తవ్వి ఏంటి? బావి తవ్విందా అందరు రావాలని నీళ్ళు తీసుకోవాలని కోరుకోవాలి. అంతేగాని ఎప్పుడు రావద్దు బావి తవ్వటం దానికి. ఇంకా కొంతమంది అంటే బావి తవ్వుతుండే బండ పడుతుందిరా అంటే ఎంత నెగిటివ్ కాన్సెప్ట్ తెలియదు. వాడు తవ్వలేడు, వాడు తవ్వేవాడిని డిస్కస్ చేయదా? ఈ పక్కన వాడికి బండ పడితే నీకు కూడా బండ పడుతుందిరా అదనమాట. ఆ మందిరం కట్టడం ఉద్దేశం ఏంటంటే 10,000 మంది ఆ మందిరానికి రావాలని తాపత్రయం అండి. ఊళ్ళో అంటే కలకళ్ళ ఆడుతుండాలా. జనం భక్తులు వస్తే గుడి కలకళ్ళ ఆడుతుందండి. ఇప్పుడు చాలా గుళ్ళు కట్టేస్తున్నా వదిలేస్తున్నా. నేనే చూశాను ప్రాక్టికల్ చాలా గుళ్ళు. దైవ సేవ చేసి ఆ దైవం యొక్క కృపకు పాత్రలై తమ జీవితాలను ధన్యం చేసుకోవాలా. కష్టాల నుంచి దూరం అవ్వని, సుఖం పొందవని అనే ఉపకారమైన దయాభావంతో దేవస్థానం కట్టించారు. అందరికీ ఉపయోగపడాలి. బ్రాడ్ మైండ్ వేస్తే ధర్మకర్త గుడి కట్టిస్తాడు. ఎన్నో పాఠశాలలు కట్టించారు, చూసే ఉంటాం. ఎన్నో అన్నసత్రాలు కట్టించారు. ఇప్పుడు నూజివీడని పక్కన మైలవరంలో మొత్తం మైలవరం అంతా సార్ చేసే LSP గారికి. నూజివీడులో కూడా ఉన్నారు రాజులింపోతే. ఆ మైలవరం అంతా ఒక ఆయన మొత్తం ఎక్కిరెడ్డి బాలరెడ్డి వాళ్ళంతా స్కూల్స్ కాలేజ్ అన్ని కూడా వాళ్ళే ఉంటాయి చారిటీ. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? గుళ్ళు కానీ బళ్ళు కానీ ఇవన్నీ కట్టించడానికి, లేకపోతే బస్ స్టాండ్ లో షెల్టర్ వేయటం కానీ, లేదా బల్లలు కట్టడం కానీ కేవలం దయ. సో దయాగుణం అనేది మనుష్యునికి అత్యావశ్యకము. అందుకని ఆ శంకర భగవత్పాదులు అంటుంటారు భూతదయం విస్తారయ అన్నట్ట. అంటే ఏం కోరుకోవాలంటే భగవంతుని
నాకు బాగా డబ్బులు ఆస్తులు అక్కర్లేదు. ఓ భగవంతుడు నాకు దయను చాలా ఎక్కువగా ప్రసాదించు. ఇది ఒక మంచి డైలాగ్ దొరికిందని బాబు. నా చేయి పైనుంచు అన్నట్టుగానే ఓ భగవంతుడు నాకు ఎక్కువ దయను ప్రసాదించు. అది ఉంటేనే కేవలం నేను మనుషుడిగా బ్రతకగలను. సో ఎవరి మనసులో అయితే దయ అన్నది లేదో అతను మనుషుడే కాదు, ఖచ్చితంగా రాక్షసుడే. ఎందుకంటే రాక్షసులకు దయ ఉండదు. మన ఉపనిషత్తు వాయించాల్సిన దాంట్లో బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక ఆఖ్యానంలో ఇలా ఉంటుంది. ఒక పర్యాయం దేవతలు, మనుషులు, రాక్షసులు బ్రహ్మ వద్దకు వెళ్ళి మాకు ఉపదేశం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ముగ్గురికి దా 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 అని ఉపదేశించారు. ఎందుకంటే ఒకదానికి దా దా ది అని అనుకో, దా ది దా అంటే మళ్ళీ గొడవ చేస్తారు వీళ్ళు. వ్యత్యాసం చూపిస్తే గొడవలు జరుగుతాయి. అందుకని నేను మా దగ్గర కన్యగనగర్ జనరల్ అంటే పిల్లలకి యూనిఫార్మ్ గా ఇస్తుంటా ప్రైజులు. యూనిఫామ్ ఎందుకంటే వాడు కొలుచుకుంటాడు. చాక్లెట్ చిన్నది పెద్దది, స్టీల్ డబ్బా ఇస్తే చిన్నది పెద్దది. అంటే ఇట్స్ కామన్ నవేడేస్. మనం సంచులు ఇచ్చామనుకోండి, ఒక చిన్న సంచి ఇచ్చి పెద్ద సంచి ఇస్తే గిఫ్ట్లు మనకు పెళ్లి గిఫ్ట్ ఇచ్చేవాడు నాకు రెడ్ బ్యాగ్ ఇచ్చి మీకు ఎల్లో బ్యాగ్ ఇస్తే వాళ్ళ దాకా ఎందుకు, పిల్లల దాకా మనసంగా చెప్పండి. అందుకనే వ్యత్యాసం చూపిస్తే కొట్టుకు చేస్తారని చెప్పి దా 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 అని చెప్పాడు. వారికి పెద్ద ఉపదేశం చేశారు, మాకు చిన్న ఉపదేశం చేశారు అని. అందుకని ముగ్గురికి ఒకటే ఉపదేశం చేశారు, దా 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 అని. మీకు అర్థమైందా అని అడిగారు. అర్థమైంది అని తలాడింది. దా అంటే మీకు ఏం అర్థమైంది అని దేవతలు అడిగితే దామ్యత అన్నారు. అంటే దేవతలు ఎప్పుడు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నన్ని సుఖములు వేరే ఎక్కడ ఉండవు. క్షీణ పుణ్య అది మధ్యలో అది. అందుకని ఎల్లప్పుడు ఆ లౌకిక సుఖంలో మునిగి వారికి మోక్షం పొందాలనే యోచన ఎక్కడిది. అందుకని కృష్ణుడు పక్కన ఉన్న కృష్ణుడు ఎప్పుడు తోలేదు వాళ్ళు ఒక ఆవిడ సోదరిమని. ఈయన ఎవరు అడుగు ఆ తాటే రాలా. పోతావంటే వద్దు, నేను కష్టాల్లో నేను ఇక్కడ ఈ పెళ్లి అయిన తర్వాత అత్తగారిని పోతా అంటే లేదు, అక్కడ వాళ్ళు డిఫికల్టీస్ లో ఉన్నాడు, నేను ఆ జంగల్ గింగల్ నేను పోలేను, ఐ విల్ బి హియర్ ఓన్లీ. అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు కొత్త ఏం కాదు. పెళ్లి చేస్తారు, కూతుర్ని అత్తగారిని పంపం, అక్కడి నుంచే ఉంది. ఇప్పుడు కొత్తదేం కాదు. ఆ తల్లిదండ్రులని చెప్పాలా, వాళ్ళు చెప్పాలా. ఆ రోజు చెప్పదు, ఈ రోజు అసలు చెప్పదు. అందుకనే ఎప్పుడు ఆ సుఖములలో ఓలలాడకండి, మోక్ష సాధనకు ప్రయత్నించండి అని. ఎందుకంటే దేవతలు కూడా మోక్షాన్ని పొందవలసిన అవసరము, బ్రహ్మ విద్య నేర్చుకునే అధికారం ఉంది అని వేదవ్యాసులు తీర్మానం చేశారు. అందుకనే వారికి దామ్యత. మీకేమైంది, మీకేమర్థమైంది దా అంటే అని మనుషులు అడిగితే వీడు దత్త అన్నట్ట. దత్త అంటే దానం చేయండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు లోపబుద్ధితో ఉంటాడు. ఇలా చెప్పింది డ్యూటీ సరిపోదు 8 hours 4 hours ఓటీ. మేము కూడా చేసిన వాళ్ళే అక్క. ఆ ఓటీ కాలం పడితే మాకు బేసిక్ మాన్యువల్ ఉండేది అనమాట. బేసిక్ డిఏ పక్కన ఓటీ కాలం ఉంటే ఆనందం, ప్లేడే అంటే సండే అనమాట. మేము ఆదివారం అంటే మాకు ఆదివారం సెలవు. ఆ డేస్ లో ఓటీ చేశారంటే అది వేరు, ప్రశాంతంగా చేశారు. ఈ రోజుల్లో ఓటీ అలా చేయట్లా. మిడ్ నైట్ దాకా పనిచేసేవాళ్ళం అంట మేము. 1 గంట 2 గంటలకు వచ్చిన రోజులు చాలా రోజులు అలాగా. ఎందుకంటే అప్పుడు మీ మైండ్ లో ఏమీ లేదు, మీ మైండ్ లో ఏమీ లేదు అప్పుడు. ఇప్పుడు మైండ్ లో అలా కాదు.
అంటే దానం చేయండి, ఎందుకంటే మనిషి ఎప్పుడు లోభబుద్ధితో ఉంటాడు. ఎంత డబ్బు సంపాదించినా చాలదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఖర్చు చేయాలంటే మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకని? ఖర్చు చేస్తే ఉన్న డబ్బు తరిగిపోతుందని ఖర్చు చేయడు. మీకేమర్థమైంది దా అంటే అని రాక్షసులు అడిగితే దయధ్వం అని అన్నారు. పదాలు వేరే కావచ్చు కానీ లోపల ఇన్నర్ మీనింగ్ మాత్రం అది. వాళ్ళు ఏమన్నారంటే దయధ్వం అన్నారు. అంటే రాక్షసులకు మొదటి నుంచి మరొకరిని హింసా ప్రవృత్తే వారికి పని. రాక్షసులు అంటే ఎక్కడ ఉండక్కర్లేదు, సొసైటీలో కూడా రాక్షసులు ఉంటారు. ఎవడైతే ఎదుటివాడిని హింసిద్దామని అనుకుంటాడో వాడికి హింస పెట్టి ఆనందపడదాం అనుకో, అది రాక్షస గుణం అనమాట. దాని నుంచి వారికి ఉపయోగం ఉన్నా లేకపోయినా ఇంకొకరిని హింస చేయాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు ఏదో యాగం చేసుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు ఈ మారీచ సుబాహులు పైనుంచి రక్త మాంసాలు కొమ్మగొండలు వేయాలి? వాళ్ళకేం ఉపయోగం అంటే ఏమి లేదు. ఆ ఋషుల యాగం పాడు చేశారు కదా, వారికి అదే తృప్తి. ఈ కాలంలోనూ చాలా మంది ఉన్నారు అంటున్నారు భారతీ తీర్థస్వామి. మరొకరికి ఇబ్బంది కలిగిస్తే వారికి అదొక సంతోషము. కాబట్టి దయ అనేది రాక్షసులో కొంచెం కూడా ఉండదు. కాబట్టి రాక్షసులు దయని సంపాదించుకోవాలని వారికి దయత్వం అని ఉపదేశం చేశారు అని బృహదారణ్యంలో ఉన్నది. ఫైనల్ గా ఈ శంకరాచార్య వారి భాష్యం రాసేటప్పుడు ఒక మాట రాశారు. ఆ దేవతలు రాక్షసులు అంటే వేరెవరో కాదు, మనుషుల్లోనే కొందరు అత్యంత ఇందాక చెప్పింది అమ్మాయి, ఏసీ కరెంట్ పోతే నాకు రాత్రిలో వర్షం కొడుతుంది, ఎప్పుడు నా యొక్క దుస్తంతా ఎర్రలైట్ మీద కరెంట్ పోతుంది అంటే రాత్రి ఏసీ ఎక్కువ వేసుకోలేదు. అత్యంత సుఖలాలసన పొందిన మనుషులను అక్కడ దేవతలు అని చెప్పి దామ్యత అని ఉపదేశించారు. అత్యంత క్రూర స్వభావం గల వారిని రాక్షసులు చెప్పి వారికి దయత్వం అని ఉపదేశించారు ఆదిశంకర్ల వారు. కాబట్టి దామ్యత దయత్వం మాకు సంబంధించి కాదు అని అనుకోకని హెచ్చరిస్తున్నాడు మానవుడు. ఇట్ ఆల్సో రిలేటెడ్ హ్యూమన్ బీయింగ్స్, అది కూడా మనుషులకు చేరుతుంది. దిస్ ఈజ్ ఎ బిట్ టేకెన్ ఫ్రమ్ శృంగేరి వారి జగద్గురు వైభవంలోంచి తీసుకున్న ఒక సన్నివేశం అండి. చాలా రోజులైంది, ఇది ఆల్మోస్ట్ 2 ఏళ్ళ బట్టి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా. ఒకటి 2 అంశాలు కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి కూడా చాలా రోజులైనవి. కృష్ణ అంటే ఆకర్షణ అని మనకు తెలుసు. ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ పర్సన్. ఈ మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయ పాత్ర లేదు. మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుని పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటుంటాయి. ఇందాక చెప్పింది కదా, మనం లాజికల్ గా ఆలోచించే వాళ్ళు ఇప్పుడున్నారు, అప్పుడు ఉన్నారు. అది యుగాల్లో భేదం అనమాట. బికాజ్ ఆ యుగానికి రాజు మంత్రి యొక్క దాన్ని బట్టి ఉందిట. అది యుగం టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను, ఇవాళ టైం లేదు. కృతయుగంలో త్రేతాయుగంలో కూడా ఉన్నారు ఈ నేరో మైండెడ్ ఫెలోస్. ఎందుకంటే అక్కడ ద రూలర్ అండ్ ద మంత్రి అక్కడ పరిస్థితులను బట్టి ఒక అద్భుతమైన వ్యాసం ఉంది. ఈసారి ఎప్పుడైనా చూద్దాం, ఇవాళ టైం లేదు. సో కృష్ణుడిని అనుమానించిన వాళ్ళు ఉన్నారు, సాయిబాబాని అనుమానించే తప్పే ఉంది. వాళ్ళ డౌట్ ఏంటంటే
కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ఇప్పుడు స్వామి రియల్ డివోటీస్ లో అందాక అందాక బాగా చెప్తుంది, కష్టాలు లేని చేతులు ఎత్తండి అంటే మీరు ఎవరిని ఎత్తితే నాకు ఆనందదాయకం. నాకు తెలిసి ఇక్కడ 56 మంది ఉన్నాం ప్రస్తుతం. మాకు ఎప్పటికి కష్టాలంటే తెలియవు అనండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. మీకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. మరి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులకు ఎందుకు అన్న కష్టాలు పడ్డారు అని డౌటింగ్ అనమాట వీళ్ళకి. ఇలాగ ద్రౌపది ప్రస్తావన తీసుకొచ్చింది. ద్రౌపది పిలిస్తే గానీ కృష్ణుడు రాకూడదా? ఏ సాయిబాబాను పిలిస్తే చెప్తే సాయిబాబా రాడా? ఇప్పుడు మనం పిలిస్తే ఆయన రావడం గొప్పతనం ఏముంది? పిలిచినా రావాలని రూల్ కూడా లేదు. నేను ఎందుకు మధ్యాహ్నం సత్సంగం అయింది, నడుము వాల్చిన వెంటనే వాలుస్తా ఫస్ట్. ఈ పుస్తకాలన్నీ ఎక్కడ పడే చదువుతా, దూరంగా మూలకు అయితే పుస్తకాలు. ఇప్పుడు ఈ అహం సత్యబోధక పుస్తకము, ఈ ఏఎస్బి బుక్లెట్ కార్నర్ లో ఉంటాయి అనమాట. కొంచెం ఒక 2 మీటర్ 1.5 ఆ బుక్స్ అక్కడికి విసిరేస్తాను బల్ల మీదకి. అలా పడుకున్నాను. పడుకుంది శరీరం మరి సరిగా నిద్రకు అన్నం తినలేదు. తెలియకుండా 2:15 దాకా నిద్రపోయాను మధ్యాహ్నం. తను కూడా చూసింది మంచి నిద్రలో ఉన్నట్టు. అన్నం తినలేదు, ఏకంగా లేపాలి కానీ నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతుందే లేపలేదు జనరల్ గా. నిన్న కూడా మంచి నిద్ర పట్టింది. వాళ్ళు కమలా శ్రీనివాసన్ వచ్చారు, వాళ్ళు వస్తారని చెప్పి యాంటిసిపేషన్ నేను పడుకున్నాను. ఒక 20 నిమిషాలు మంచి నిద్ర పట్టింది. ఆ మధ్యాహ్నం కళలో నాకు కృష్ణ పరమాత్మ కళ్ళలోకి వచ్చి దాన్ని అప్పుడు నిద్ర లేచాను. ఓహో, అన్నం తినలేదా? పిల్లాడు అంటాడు, అమ్మా నేను పడుకుంటున్నాను, అమ్మా ఆకలిస్తే లేపమ్మా. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అండి. అరే బిడ్డ, నేను లేపక్కర్లేదురా, నీకు లోపల ఉన్న ఆకలే నేను లేపుతుందిరా. అది ఎగ్జాంపుల్ నాకు. నేను అనుకున్నాను తినేసి పడుకున్నానమే అనుకున్నాను. అప్పుడు తర్వాత గుర్తుకొచ్చాను, అరే తినకుండా పడుకున్నానే అని చెప్పి 2:20 ప్రాంతంలో లేచి భోజనం చేయడం జరిగింది. ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్. కృష్ణ పరమాత్మ వచ్చాడు. అంటే ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా? మనం చెప్పాడు ఆయన మహాభారత సూక్ష్మాలు ఇదే చెప్పాడు, ఈ టాపిక్ తీసుకుని చెప్పాడు. ధర్మరాజు జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆకుండా వచ్చు కదా. ఆయన చదివాడు. ఇప్పుడు నేను చెప్పే అంశం మీరు ఇంకా చదవలేదు, చదివారు లేదు నాకు తెలియదు. ఆయన చదివాడు మొన్న సుధాకర్ ఇదంతా యాచి. సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కూడా కృష్ణుడితో ఆడించి ఉండవచ్చు కదా. వై నాట్? ఇవన్నీ ఎందుకు జరగలేదు? జరగలేదంటే భారతం కథ ముందుకు పోవాలంటే జరగవు. అలా జరుగుంటే ఇంకో రకంగా ఉండేది. ఆపదలో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నాను కదా. మరి ప్రివెన్షన్ లో ఎందుకు చేయడైనా? పుండు పెట్టిన తర్వాత డాక్టర్ కోసేసినట్టుగా ఆ పుండు రాకుండా చేయొచ్చుగా. అసలు ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి మానవుడికి మన కూడా లోపల ఎత్తుతే కానీ మనం అడగం. ఏమో బాగుండదు, 1400 రోజులు సత్సంగంలో బాగా ప్రశ్నలు వేస్తే ఏమనుకుంటారో అని మనం అడగం. యూఆర్ ఆల్సో హ్యావింగ్ సో మెనీ డౌట్స్. భారతం చదివినప్పుడల్లా గీతావాన్ని చదివాం, భాగవతాన్ని చదివాం. ఎందుకు మరి వాళ్ళు ఎప్పుడు కృష్ణ అన్నా వాళ్ళకి మరి అంత కష్టాలు పడ్డారు పాండవులు పాపం. వీడికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడండి. మనలాంటి వాళ్ళు అందుకే ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు, మనకు కాదండి. శ్రీకృష్ణుడు బాల్య స్నేహితుడైన ఉద్ధవుడికి మహాభారతం చివరిలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు. ఎవడో అడిగింది కాదు, పైన కోనకిష్కాడు కాదు. పైన చెప్పిన డౌట్స్ అన్ని, క్వశ్చన్స్ అన్ని ఉద్ధవ ఆస్కుడు అట్ ద కంక్లూడ్. ఆ భారతంలో కృష్ణావతారం వెళ్ళిపోయే ముందు అడుగుతాడు. సాదాసీదా మనిషి అడిగిన ప్రశ్నలు కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం. ఉద్ధవుడు అంటున్నాడు, మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడు కదా,
ధర్మరాజు దూరం ఆడకుండా ఆపొచ్చు లేదా? ఆపొచ్చు లేదా? ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా అని అడిగట. అప్పుడు కృష్ణుడు చెప్తున్నమాట, ఉద్ధవా గుర్తుపెట్టుకో, ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు. మన ఎలక్షన్ కూడా అదే లెక్కేసుకోండి. నేరోలో పోయారు పాపం, దెబ్బ కొట్టారు కానీ ఊను గాల, కొడితే ఊనేటి కొట్టాల, దెబ్బ కొట్టారు కానీ గాయం తగల పాపం, ఎస్కేప్. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగుంటే వేరేలా ఉండేది, కానీ అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. స్వామి అంటాడు ఎవరినో నువ్వు క్వైట్ అపోనెంటే కాదు, ఏ పదం చెప్తాడు, రామ్మోహన్ రావు గారు చెప్తాడు అంటాడు, యూఆర్ నాట్ అపోనెంట్ ఏదో ఉంటాడు, వ్యతిరేకే కాదు సంథింగ్ అటువంటి డైలాగ్ ఇక్కడ అనమాట. నేను గుమ్మకాడే నుంచున్నాను, అతను పిలువలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. చూడండి, గొప్ప ప్రార్థన చేశాడు ధర్మరాజు. అంటే ధర్మరాజు కూడా ఇటువంటి ప్రార్థన చేశాడంటే ఆలోచించాడు. దేవుడు ఛాయకి రావద్దు అంటే మైండ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ధర్మరాజు ఈ ప్రార్థన చేశాడంటే మనం చూడండి, మరి ఆయన పేరే ధర్మరాజు. మరి కృష్ణుడు ఈ పొంట రావాలి, కృష్ణుడు ఈ వైపు రావాలని కోరుకుంటామా? సాయిబాబా ఈ పొంటను రావద్దు, అతను పిలువలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతను ప్రార్థన మన్నించాను, నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజు తిడుతున్నారు కానీ నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా? అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు ఉద్ధవ్, అంటే తీవ్రమైన ఆపదలో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా? ఇందాక చెప్పినట్టుగా అమ్మాయి ఆ ఒంటికాల మీద బర్డ్ ఎడారిలో తపస్సు చేసినప్పుడు ఒక కాలు మీద ఏం ఐడియా అండి, ఎండగా ఉందంటే ఒక కాలు మీద ఉంటూ ఉంటాడా? మనమైతే నీకు బుద్ధి ఉందా అంటాం. కాలు కాలిపోతుందంటే ఒక కాలు లేపు, ఒక కాలు కింద పెట్టా. మరి బర్డ్ ఆ మాట అనలేదు. విశ్వసించి చేయబట్టి ఆ ఎడారిలో చెట్టు ఉండవలసిన అవసరం లేకపోయినా ఆ మాట మీద నమ్మేటప్పుడు శరణాగత తత్వానికి అక్కడ వృక్షాన్ని సృష్టించాడు భగవంతుడు. అంటే తీవ్రమైన ఆపదలు కూరుకుపోయి పిలిస్తే కానీ రావా అంటే కృష్ణుడు చెప్తున్నాడు, జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. సాక్షిభూతం అని అంటుంటాం. చెట్టు మీద కాయ ఒకటి తింటోంది, ఒకటి చూస్తోంది. మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను అన్నాడు. ఇప్పుడు ఎగైన్ మళ్ళీ ఉద్ధవుడు అడుగుతాడు, అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటేనే తప్ప ఏం చేయవా? అప్పుడు కృష్ణుడు, ఉద్ధవా, ఇక్కడే నువ్వు ఒక విషయం గమనించటం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు? కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకొని ప్రతిదీ చేస్తుంటారు, అందుకే ఇబ్బందులు పడుతుంటారు. అది కృష్ణుడు చెప్పిన రహస్యం అండి. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు మనకు. మనం ఏం పూజలు ఏమి చేయనవసరం లేదు అంటున్నాడు ఆయనే.
ఆయన పక్కనే ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇది ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన అత్యంత కీలకమైన సీక్రెట్ అండి. శ్రీకృష్ణ రహస్యం అంటుంటారు అనమాట. ఒక చిన్న సిచ్యువేషన్ తో ఒక క్లోజ్ చూడండి. జనాలు వెళ్ళిపోతున్నారు, బోర్ కొడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడి ద్వారా మనకిచ్చిన చిట్ట చివరి సందేశం. జీవితంలో మనం తప్పనిసరిగా పాటించవలసినది. ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజుల్లో మునిగిపోయి కలియుగం రాబోతుండగా ఒక రోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతోంది, ఎదుకుల నాశనం అయిపోయింది, మీరు తొందరగా ద్వారకా నగరము విడిచిపెట్టేయండి అని చెప్పటాన్ని ఉద్ధవుడు సీక్రెట్ గా విన్నాడు. ఈ మాటలు శ్రీకృష్ణ బలరాముడితో చెప్తుంటే ఉద్ధవుడు బయట నుంచి విన్నాడు అనమాట. అట్లా వింటుంటాడేమో ఉద్ధవుడు, మనకు తెలియదు. ఎట్లా మరి బయట గోడ పక్కన ఉంటుంటే ఎట్లా విన్నాడో మనకు తెలీదు. మొత్తం మీద ఏం చెవిలో పడింది. అది శ్రీకృష్ణ భగవానికి అత్యంత ముఖ్య సఖుడు మరియు ఆంతరంగిక విశేష భక్తుడు ఉద్ధవుడు. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతుంది. నిన్ను విడిచి నేను ఉండలేను. ఒక శివుడు ఆయన ఎవరో పాడతాడు ఒక తత్వంకి, నిన్ను విడిచి ఉండలేనయ్యా అని ఒక శివతత్వం ఉంటుంది. బాలమురళి కృష్ణ గారు పాడుతుంటారు. ఓ కైలాసవాస, ఓ మహాదేవత, మా నాన్నగారు కూడా ఎప్పుడు అద్భుతమైన తత్వం అండి. నిన్ను విడిచి ఉండలేనయ్యా ఓ కైలాసవాస అని. కాబట్టి నా మనసు శాంతించేట్లు నిరంతరము నీతో ఉండేట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు చివరిలో. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మనం అందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ లాస్ట్ మెసేజ్. ఎందుకంటే యేసస్ క్రిస్ట్ లాస్ట్ సఫర్ అని పెట్టాడు చూసారా, దిస్ ఈస్ ద లాస్ట్ మెసేజ్ డెలివరీ బై కృష్ణ పరమాత్మ. దాని తర్వాత ఉపన్యాసాలు లేవు. స్వామివారు కూడా బహుశా ఎప్పుడు మాట్లాడారు మరి లాస్ట్ మెసేజ్? 2010 బర్త్డేకి మాట్లాడారో లేదో మాట్లాడారు, అదే లాస్ట్ మెసేజ్. బర్త్డే రోజు మాట్లాడలేదు, అంత ముందు రోజు మాట్లాడారు. విల్ డీల్ దట్ సబ్జెక్ట్, ఐ విల్ డీల్ ఇట్. ఈ బుక్ లో లేదు అది. నాట్ ఆన్ బర్త్డే, బిఫోర్ డే. ఆల్రెడీ సంపాదించి పక్కనే పెట్టుకున్నాను. చాలా రెడీగా ఉంటాను. అప్పటిదాకా బతుకుతానో లేదో తెలియదు కానీ తాపత్రం ఎక్కువ. We missed 3 messages, 2007, 2009 and 2010. ఈ బుక్లెట్ లో లేవు. ఐ విల్ డీల్ ద 3 చాప్టర్స్ సార్ కోటేశ్వర గారు. 2007, 2009, 2010 సత్తంగా నేను చెప్తాను. అలాగే సార్. ఈ బుక్ లో లేవు. అంటే మీరు చెప్తే మీరు ఎత్తుక్కుంటారు. ఆల్రెడీ ఎత్తుకు పెట్టాను నేను రెడీగా. సో అప్పుడు So this is the last message given by Krishna Paramatma, not only to Uddhava, entire universe. అర్జున్ అర్థం పెట్టుకుని గీత ఎలా చెప్పాడో, దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఈ లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడుబెట్టి చెప్పాడు. ఉద్ధవా,
నేటికి 7వ రాత్రి కలియుగం ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకాపట్నంను సముద్రం ముంచేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరము కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుషులు యందు 2 లక్షణములు బయలుదేరుతాయి. ఒకటి అపారమైన కోరికలు, మనం మాట్లాడుకున్నట్టున్నాం కదండి సబ్జెక్టు. వచ్చింది సార్, మెసేజ్ కూడా పెట్టారు మీరు. మరి అంటే ఇందులో మళ్ళీ కంటిన్యూ అయింది, నేను చూసుకోలేదు. మరి చెప్పండి సార్, ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఇది అంటే మిక్స్ అవుతుంటాయి మెసేజ్లు. నేను ఇప్పుడు చెప్పిన మాటలే మొన్న చెప్పలేదు, నాకు తెలుసు. మొన్న చెప్పిన సత్సంగంలో ఈ మాటలు రాలేదు. ఒకటి అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. క్వైట్ న్యాచురల్ అండి, తప్పేం చెప్పలేదు పరమాత్మ. ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో స్పీడ్గా లాగిస్తాను. ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నంలో కలియుగంలో చేయరు. వినదగ్గర ఎవ్వరు అది మన దగ్గర తప్పులు మనం చూడం. పెద్దవాళ్ళు బయట అయితే భూతత్వంలో చూస్తుంటాం. కోరికల చేత, అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయంను తాము తగ్గించుకుంటుంటారు అంటున్నారు. కోపం చేతను, అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయం తగ్గించి వేస్తాయి అన్నమాట. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాదు. నిన్న మేడం చెప్పింది 3వ సూత్రము, శాస్త్రము. శాస్త్రం అంటే వేదము, వేదమే ప్రమాణం. కొన్ని జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గంలో వెళ్ళిపోతున్నారు. అల్పాయుద్ధంతో జీవిస్తారు. ఇక్కడ 4 యోగాలు చెప్పాడు మొన్న. రాజయోగం చేయటం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్నానని స్థితికి చేస్తే లయయోగం. 4 యోగాలు చెప్పారండి, కన్ఫ్యూజ్ కాక్కర్లేదు. రాజయోగము, బ్రహ్మయోగము, క్రియాయోగము, లయయోగం. లయయోగం అంటే కలవటం. ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాసంలో తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారం విడిచిపెట్టి వేయటానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవటం మానివేసి ఏ పూజ చేస్తే, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేని ప్రచారం ఉంటుందో అటువైపు తొందరగా సూక్ష్మంలో మోక్షం అండి, మేము అడిగట్టుకోలేమండి, మేము అభ్యంగ స్నానం, ఇటువంటి పూజలు ఉంటే వీళ్ళు అట్రాక్ట్ అటువంటి చేస్తుంటాం అనమాట. సో దానివల్ల మనం పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతున్నాం. ఇంద్రియములకు వసూలు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు, ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికి పాండిత్యాన్ని బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఇదే. ఏ రకంగా ఆర్జించామని, అంతగాని ఎలా ఆర్జించామో కాదు, డబ్బులు కావాలి. ఎలా డబ్బులు సంపాదించి వాడికి అక్కర్లేదు. ఇప్పుడు కోటీశ్వరుడా ఎట్లా అయ్యాడు అని అడగడు. కోటీశ్వరుడు అయ్యాడా చాలు. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. ఇక్కడ ఇంకో మాట చెప్తుంటారు, భగవంతుడు పాదాలను గట్టిగా పట్టుకుని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటుంటాయి. కలియుగంలో ప్రజలందరూ గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాలు చేయడానికి అంత ఉత్సాహం చూపరు. అటువంటి ఆశ్రమాల్లో మనం కాలు పెట్టాలట. అటువంటి మహాపురుషుల మూర్తులు సేవించమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీయగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని అనే భేదాలను చూస్తారని చెప్తున్నాడు. కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నాను ఉద్ధవ, ఈ వాక్యం నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమునిస్తున్నదో అది అంతా ఇందాక చెప్పింది 3 రకాల సుఖం మా సోదరి ఏమని చెప్పింది. ఇదే అనమాట, బాడీ, మైండ్ అండ్ ఆత్మ.
శారీరక ఆనందము, మానసిక ఆనందము, ఆత్మానందము, ఈ మూడు మనకు చాలా క్లియర్ గా తెలుసు. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. ఈ డొల్ల అంటే మనం చెప్పాను, మేము ఒక డొల్ల చెట్లు కూడా ఉంటాయి లోపల, పైకి చెట్లు లాగా ఉంటాయి, లోపలంతా డొల్ల అండి బాబు. మీరు చూసే ఉంటారు డొల్ల చెట్లు. ఇది నీ మనుష్య జన్మకు, అది నీ మనుష్య జన్మ పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నువ్వు అనుకున్నట్టయితే ఇక్కడి నుంచి వెళ్ళి భద్రకాశ్రమానికి వెళ్ళిపో అని చెప్తున్నారు. లీవ్ ది ప్లేస్. కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో. ధ్యానం చేయటం విడిచిపెట్టకు. నీ దారి శ్వాసదారి కావాలి. శ్వాసదారి అంటే ఓంకారం అనమాట, సోహం. చూడండి ఎక్కడికి వచ్చాడు. నీ దారి శ్వాసదారి కావాలి. శ్వాసదారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. ఎంత అద్భుతం మెసేజ్ అండి. ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ రుద్రం. ఇన్ని రోజులు బట్టి ఏకరు పెట్టేది ఇదే. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను, ఉంటాను అని విశ్వసించు. ఈ మాటలు మొన్న రాలేదు. మంచి పని చేశారు మీరు చెప్పవలసి, లేకపోతే మిస్ అయ్యేవాళ్ళం. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలో నేను ఉన్నాను. అబ్బా, అది ఇది విశ్వసించు. బిలీవ్ ఇట్. వద్దవా? ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. మౌనము, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము చేయుట, నోటిలోని మౌనము, మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చుంటా, ఈశ్వరుని సేవించట మొదలు పనులు ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కటం మొదలు పెడతారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం అండి. ఫైనల్ గా రాస్తున్నాడు మహనీయుడు. ఈ సందేశం ఉద్ధవుడికి అనుకుంటే పొరపాటు. నాకు చెప్పలేదని బాబు, ఉద్ధవుని పిలిచి సీక్రెట్ గా చెప్పి నాకు రిలేటెడ్ లేదంటే మనం మోహం చేసుకోవడం అనమాట. ఈ సందేశం భగవద్గీత నాకు చెప్పలేదు, అర్జునుడు చెప్పాడు. ఈ సందేశం ఉద్ధవుడికి అనుకుంటే పొరపాటు. ఇది మనందరికీ, ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.